అగ్రిమెంట్ పెళ్ళి పార్ట్ 6 రచయిత అంజనా గారు. నందు అసహనంగా కిరణ్ చేతిని పక్కకు నెట్టి 2 చేతులు జోడించి ప్లీజ్ ఇంకొక మాట కూడా మీరు మాట్లాడవద్దు. ఇప్పటికే నేను అనుభవిస్తున్న నరకం చాలు. మళ్ళీ మీరు కొత్తగా నా జీవితంలోకి వచ్చి పెట్టవలసిన టార్చర్ ఏమీ లేదు. అదంతా ఎప్పుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడు వదిలేయండి. నేను మీ జీవితంలోకి రాను. ఇక్కడి నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని నందు కిరణ్ కాళ్ళు పట్టుకుంటుంది. నందు అలా చేసేసరికి కిరణ్ 2 అడుగులు వెనక్కి వేసి నందుని విసురుగా పైకి లేపి గట్టిగా హత్తుకొని ప్లీజ్ నందు, నన్ను క్షమించవే. తప్పంతా నాదే. నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేను. కానీ నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ ఒప్పుకోవే అని కిరణ్ అంటుంటే నందు విరక్తిగా నవ్వి కిరణ్ దూరంగా నెట్టి అప్పటి వరకు తనకి వస్తున్న కన్నీళ్లతో పాటు నవ్వు కూడా వస్తూ ఉంటే పెద్దగా నవ్వుతుంది. ఆ నవ్వు ఆ ప్రదేశం అంతా మారుమ్రోగుతూ ఉంటే నవ్వుతో పాటు ఏడుపు కూడా సమానంగా వస్తూ క్షమించాలి, మిమ్మల్ని ఏమని క్షమించాలి అని పొట్ట మీద చెయ్యి వేసుకొని నా కడుపులో పెరుగుతూ ఉన్న మీ ప్రతి రూపానికి మీ బిడ్డ కాదు వేరొకరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావు అని అన్న మీ మాటలను క్షమించాలా? నన్ను ఇలా చూసి అనుక్షణం నా తండ్రి పడిగిన నరకం నేను క్షమించాలా? ఈ నిమిషం నాకంటూ నా తండ్రి కూడా నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. దీనంతటికీ కారణం నువ్వు. ఎలా క్షమిస్తాను అని అనుకుంటున్నావు అని నందు బిగ్గరగా అరుస్తుంది. చెప్పండి కిరణ్ గారు, ఏం క్షమించాలి మిమ్మల్ని? మీరు నా జీవితాన్ని నాశనం చేశారని మిమ్మల్ని క్షమించాలా? లేదంటే మీకు ఏమైనా అవార్డు కూడా ఇవ్వాలా? ఇప్పుడు ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి రావాలనుకుంటున్నారు? ఇంకా నన్ను నాశనం చేయడానికి ఏం మిగిలిందో? ఓ, నా ప్రాణం మిగిలింది కదా. ఇదే కదా మీకు కావాల్సింది. నేను చనిపోవడం కదా మీకు. నేను లేకపోతే మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. మీకు నేను అడ్డం కదా. అందుకే ప్రేమ అని మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నారు. నేను ఎక్కడ మీ ఆస్తి చూసి మీ దగ్గరికి వచ్చి మీరు ఒప్పుకోకపోతే న్యూస్ ఛానల్కి ఎక్కిపోతాను అని భయపడుతున్నారు కదా అని నందు కోపంగా అరుస్తుంది. నందు అంటున్న ప్రతి ఒక్క మాట అతను చేసిన తప్పుని ఎత్తి చూపుతుంటే కిరణ్ అలాగే ఉండిపోతాడు. నందు అసహనంగా ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడం బెటర్ అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న నైఫ్ తీసుకొని తన హ్యాండ్ డ్రెస్ కట్ చేసుకుంటుంది. కిరణ్ తేరుకునే లోపే నందు అలా చేసేసరికి భయంగా నందు దగ్గరికి అడుగులు వేస్తూ తన జేబులో ఉన్న హ్యాండ్కి తీసి నందు చేత కట్టి బుద్ధుందా, ఎందుకు ఇలా చేస్తున్నా? నీ నుంచి దూరంగా ఉండమంటే ఉంటాను, అంతేకాని ఇలా నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాను అంటే నేను తట్టుకోలేను నందు అని నందు తలని అతని హృదయానికి హత్తుకుంటే నందు అతని దూరంగా నెట్టి కోపంగా చూస్తూ అసలు మీరెందుకు నా జీవితంలోకి మళ్ళీ వచ్చారు అని అరుస్తుంది. చెప్తాను, ప్లీజ్ ముందు హ్యాండ్ కట్ చేయించుకోవా, కట్ చేయించుకోవా, చాలా బ్లడ్ పోతుంది అని కిరణ్ తన కర్చీఫ్ నందు హ్యాండ్కి చుట్టి బ్లడ్ ఆగిపోవడంతో కిరణ్ కంగారుగా ఉంటాడు. కిరణ్ మాటలు ఏమీ పట్టించుకోకుండా అతని దూరంగా నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూస్తున్న నందుని ఎటు కదలనివ్వకుండా అతని చేతిలో బిగించి పట్టుకుని ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. నందు సమాధానం చెప్పకపోయేసరికి కిరణ్ అసహనంగా తన 2 చేతుల్లో ఎత్తుకొని ఫ్లాట్ నుంచే బయటకు తీసుకొని వస్తాడు. నందు కోపంగా కిరణ్ని తన చేతితో కొడుతూ నన్ను తెంపండి ప్లీజ్, మీరంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళ కిరణ్ని మధ్యలోనే అడ్డుకుంటారు. నందు అందరి వైపు చూస్తూ ప్లీజ్ అంకుల్ కాపాడండి, ఇతనెవరు నాకు తెలియదు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి చూస్తున్నారు అని నందు చెప్తుంటే కిరణ్ వాళ్ళ వైపు ఒక చూపు చూసి చూడండి, ఈ అమ్మాయి నా భార్య, తన మెంటల్ కండిషన్ బాగోక ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది, ప్లీజ్ మీరు అడ్డం తప్పుకుంటే నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు కూడా చూడండి తన హ్యాండ్ కట్ చేసుకుంది అని కిరణ్ చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కిరణ్ మాటలు నమ్మి కిరణ్ దారికి అడ్డు తప్పుకుంటారు. నందు అతని చేతుల నుంచి ఎంత గింజుకుంటున్నా కిరణ్ ఏమాత్రం వదలకుండా నందుని కారులో కూర్చోబెట్టి డోర్ లాక్ చేసి తను తీసుకుని బయటకు వచ్చే అంతలో డ్రైవింగ్ సీట్లోకి మారి కార్ డోర్స్ లాక్ చేస్తాడు. నందు విసిగ్గా ప్లీజ్ వదలండి అని అంటున్నా కిరణ్ ఏమాత్రం పట్టించుకోకుండా తను తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. హాఫ్ అన్ అవర్కి వెళ్ళవలసిన హాస్పిటల్కి పావు గంటలోనే తీసుకుని వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయించి డాక్టర్ తన హెల్త్ గురించి చెప్పింది విని కిరణ్ ఒక క్షణం తనను తాను నిర్ణయించుకుంటాడు. ఇదంతా నా తప్పే, నేను తనకి దూరంగా ఉండాల్సింది.
ట్రూగా లవ్ చేస్తే అనుమానించి తన జీవితాన్ని ఒక ఆట బొమ్మను చేశాను. కానీ ఇప్పటి నుంచి తన కాలు కింద పెట్టకుండా ఒక చందమామలా చూసుకుంటాను అని మనసులో బలంగా అనుకొని నందు దగ్గరికి వెళ్తాడు. నందు హ్యాండ్కి కట్టు కట్టించుకొని బెడ్ మీద పడుకొని ఉండటం చూసి ఇప్పుడు ఎలా ఉంది నర్స్ అని అడిగితే పర్వాలేదు మేడం. మేడం నిద్రపోతున్నారు. మెడిసిన్స్ ప్రభావం వల్ల మేడం నిద్రపోతున్నారు. తను చాలా వీక్గా ఉన్నారు సార్. తనకి టైం టు టైం ఫుడ్ పెట్టండి అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతే కిరణ్ నందు ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని తన ఎదురుగా కూర్చొని చూస్తూ అతని నందు గురించి తెలుసుకున్నది గుర్తు చేసుకుంటాడు. కిరణ్ నందుని ఆఫీస్లో చూడటమే ఒక వ్యక్తికి కాల్ చేసి తన ఫోటోలో పంపించి ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి 10 మినిట్స్లో అని ఆర్డర్ వేసేసరికి అతను ఓకే సార్ అని కాల్ కట్ చేస్తాడు. నందు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాక అతను కాల్ కట్ చేసి సార్ మేడం కాలేజ్లో ఎవరినో ప్రేమించిందంట. అతను మోసం చేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు. దాని తర్వాత ఆమె తండ్రి తను బయటకు గెంటేస్తే ఒంటరిగా ఇక్కడ జాబ్ చేసుకుంటుంది. అలా జాబ్ చేసుకున్న టైంలో ఒక యాక్సిడెంట్లో తన ప్రెగ్నెన్సీ అబౌట్ అయ్యింది అని అతను చెప్తాడు. కిరణ్ అది గుర్తు తెచ్చుకొని అదేంటి అంకుల్ చనిపోతే ఇంట్లో నుంచి పంపించేశారా అని ఎందుకు చెప్పాడు, మరి అలా ఎవరు చెప్పించారు అని ఆలోచిస్తూ నందు ఎప్పుడు కళ్ళు తెరుస్తుందని తన ఎదురుగా కూర్చొని తన వైపే చూస్తూ ఉంటాడు. రెప్ప కొట్టగా అలాగే చూస్తున్న కిరణ్కి నందు కొంచెం కదిలేసరికి డాక్టర్ అని పెద్దగా అరుస్తాడు. కిరణ్ అలా అరిచేసరికి నందు భయంగా కళ్ళు తెరిచి కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ నందునకు కన్ను కొట్టి ఏంటి బంగారం అని తన దగ్గరికి వచ్చే అంతలు కిరణ్ అరుపులకి డాక్టర్ పరుగు పరుగున వచ్చి కిరణ్ ముందు వాలుతాడు. డాక్టర్ ఒంటి నిండా చెమటలతో కిరణ్ ముందు నిలబడి ఎందుకు సార్ అలా అరిచారు, ఏమయ్యింది అని అడిగి నందు వైపు ఒకసారి చూసి తనని చెక్ చేసి సార్ మీరు మేడం తీసుకొని వెళ్ళవచ్చు అని కిరణ్కి చెప్పేసరికి కిరణ్ పైకి లేచి నందు దగ్గరికి అడుగులు వేస్తాడు. నందు భయంగా ప్లీజ్ కిరణ్ సార్ నేను మీతో రాను, నన్ను వదిలేయండి ప్లీజ్, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, నా లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి నీతో ఉండకూడదు అని నందు అంటూ ఉండి కిరణ్ కోపంగా నందు వైపు చూసి ఇంకొక మాట మాట్లాడమంటే ఎవరున్నారు అని కూడా చూడకుండా ఇక్కడే ముద్దు పెట్టేస్తాను నీ ఇష్టం అని కిరణ్ బెదిరించేసరికి నందు అక్కడ ఉన్న ఇద్దరు నర్సుల డాక్టర్ని చూసి భయంగా తలదించుకుంటే కిరణ్ తన 2 చేతుల్లో ఎత్తుకొని తనకి ఏ మెడిసిన్స్ వాడాలో నాకు వాట్సాప్ చేయండి అని తను తీసుకొని హాస్పిటల్ నుండి బయటికి వస్తాడు. నందుకి ఒకటే అర్థమయ్యింది, తను ఎంత గింజుకున్నా కిరణ్ తను వదిలిపెట్టాడు అని నిర్ణయించుకుని తనకున్న ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతుంది. కిరణ్ నందుని తీసుకుని తన కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. నందు అసహనంగా కిరణ్ వైపు చూసి నన్ను నా ఫ్లాట్ దగ్గర దింపండి అని చెప్తున్న కిరణ్ వినిపించుకోకుండా గుడి ముందు కారు పార్క్ చేసేసరికి నందు అయోమయంగా కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ నందుని తన 2 చేతుల్లో ఎత్తుకొని గుడిలోకి తీసుకొని వచ్చి దేవుడి ఎదురుగా నిలబడి దండం పెట్టుకుంటుంటే నందు అయోమయంగా కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ నందు వైపు కొంచెం చిరుకోపంగా చూసి నా వైపు చూస్తావండి, ఎదురుగా దేవుడు ఉన్నాడు కదా దండం పెట్టుకో అని కిరణ్ అరిచేసరికి ఏమయ్యింది, అసలు వీడికి ఎందుకు నా జీవితం గురించి మళ్ళీ ఎందుకు వచ్చాడు అని నందు అనుకుంటూనే దేవుడి వైపు చూస్తుంది. మనసు ప్రశాంతంగా మారేసరికి నందు దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకొని దేవుడా కిరణ్ నా జీవితం నుంచి దూరంగా పంపించు, అతను నా జీవితంలో ఉండడం నాకు ఇష్టం లేదు, అందరినీ దూరం చేసుకుని నాకు కిరణ్ ప్రేమ అంటే అసలు ఇష్టం లేదు, అతనన్న మాటలు ఇప్పటికీ నా మనసులో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి అని నందు దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. నందు దేవుడికి నమస్కారం చేసుకుని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కిరణ్ నిలబడి తన వైపు నవ్వుతూ చూస్తాడు. నందు అసహనంగా చ అని అక్కడి నుంచి వెళ్ళే అంతలు పూజారి గారు అక్కడికి వచ్చి దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించేసరికి నందు ఆశ్చర్యంగా పూజారి గారి వైపు చూసి మాకింకా పెళ్లి కాలేదు పూజారి గారు, మీరెందుకు ఇలా దీవించారు అని నందు కంగారుగా అడుగుతుంది. పంతులు గారి విచిత్రంగా నందు వైపు ఒకసారి చూసి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీ భర్తను పక్కనే పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడటం తప్పు, ఎందుకు చెప్తున్నానో తెలుసుకో పెద్దవాడిని అని ఆయన అంటుంటే నందుకేం అర్థం కాక ఏమయ్యింది ఈయన ఇలా అంటున్నారు అని నందు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పూజారి గారు హారతి వెలిగించి దేవుడికి చూపించాక బయటికి తీసుకువచ్చి హారతి తీసుకోండి బాబు అని చెప్తే కిరణ్ హారతి తీసుకొని హారతి పళ్ళెంలో డబ్బులు వేసి పక్కనే ఉన్న కుంకం తీసి నందు పాపెట్లో పెడతాడు. నందు ఆశ్చర్యంగా ఏం చేస్తున్నావు కిరణ్ అని పెద్దగా అరిచేసరికి నా భార్యకి కుంకుమ పెడుతున్నా, నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి అని కిరణ్ అనేసరికి ఏంటి భార్యనా, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని నందు అరుస్తూ ఉంటే కిరణ్ నందు మెడలో ఉన్న తాళిని అతని చేతితో పట్టుకొని చూపిస్తాడు. నందు మెడలో ఉన్న తాళిని చూసి నందు ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతుంది. కిరణ్ నందు వైపు అలాగే చూస్తూ ఇప్పుడు చెప్పు అని అంటుంటే నందు విసురుగా కిరణ్ని దూరం జరిపి అతని చెంప మీద
లాగి పెట్టి కొట్టి, ఏంటో చెప్పేది? ఒకసారి నా జీవితాన్ని నాశనం చేసి నాకంటూ ఏం లేకుండా నన్ను అనాథం చేసావు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నా? ఇంకొకటి ఇక మిగిలింది, నా ప్రాణం పోవటం. ఇదే కదా నీకు కావాల్సింది అని నందు అక్కడి నుంచి పరిగెడుతుంది. కిరణ్ నందు వెనకాల వెళ్ళేంతలో గుడి వెనకాల ఉన్న కోనేట్లో నందు దూకేస్తుంది. కిరణ్ ఒక్క నిమిషం కూడా ఆగకుండా నందు కోసం కోనేట్లోకి దూకి తనని గట్టు మీద తీసుకొని వచ్చి పడుకోబెట్టేసరికి నందు వామిటింగ్ వాటర్ మింగేసి తన ఊపిరి కూడా తీసుకోలేక నాడి ఆడుతుందో లేదో అన్నట్లు నందు ఉంటే పూజారి గారి వచ్చి నందు నాడి చెక్ చేసి, బాబు అమ్మాయి శ్వాస ఆడట్లేదు అని అంటే కిరణ్ నందు పొట్ట మీద ప్రెస్ చేసి వాటర్ బయటకు వస్తుంది. ఆయన నందు కళ్ళు తెరవకపోవడంతో కిరణ్ నందుకి తన ఊపిరి అందింది. నందుని చెంపల మీద తడుతున్న తన అలాగే ఉండేసరికి కిరణ్కి భయం వేస్తుంది. కిరణ్ నందు 2 చేతుల్లో ఎత్తుకుని కార్ దగ్గరికి పరుగుదీసి తన హాస్పిటల్ తీసుకుని వెళ్ళి డాక్టర్ అని అరిచేసరికి డాక్టర్ అక్కడి నుంచి వచ్చి ఏమైంది సార్ అని అడిగితే తను వాటర్లో పడిపోయిందని చెప్పేసరికి డాక్టర్ నందుకి ట్రీట్మెంట్ చేసి పర్వాలేదు, తను నార్మల్గానే ఉంది, కానీ స్ట్రెస్ వల్ల తన స్పృహ తప్పింది అని డాక్టర్ చెప్పేసరికి కిరణ్ ఊపిరి పీల్చుకొని ఇప్పుడు తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని కిరణ్ అడిగితే, మీరు తనకి ముందే ట్రీట్మెంట్ చాలా వరకు చేశారు కదా, తను ఇప్పుడు నార్మల్గానే ఉంది అని కొంచెం సేపటికి స్పృహ వస్తుంది, మీరు తీసుకుని వెళ్ళవచ్చు అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే కిరణ్ నందు పక్కన కూర్చొని తన చెప్పమే చిన్నగా కొట్టి, ఎందుకన్నా ప్రాణం తీయాలని చూస్తున్నా? నీ ప్రేమ కోసం నీ దగ్గరికి వస్తే నన్నే దూరం పెడుతున్నావు, నేనంటే ఇష్టం లేదా నీకు అని కిరణ్ బాధగా నందు చేయి పట్టుకొని తన నుదురికి ఆనించి కన్నీరు పెట్టుకుంటాడు. నందు చిన్నగా కదిలి తన చేయి తీసుకోవాలి అని చూస్తుంటే కిరణ్ నందు వైపు సీరియస్గా చూసి తను ఎత్తుకొని బయటికి తీసుకుని వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. నందు అసహనంగా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను వదిలేయండి అని చెప్తే మీకు అర్థం కాదా అని నందు ఎంత గింజుకుంటున్నా కిరణ్ ఏమాత్రం తనని వదలకుండా తన ముందే కొనిపెట్టిన పూలదండలు కారులో నందు మెడలో వేసి తన చేతులతో అతని మెడలో వేసుకుని తన సొంత చాఫర్ ఉంటే అది రెడీగా ఉంచమని అతని మనసుకు కాల్ చేసి చెప్పి నందుని తీసుకుని తన కంపెనీ దగ్గరికి వెళ్తాడు. నందు విసుగ్గా అనిపించి తడిచిన బట్టలో తనకి చిరాగ్గా అనిపిస్తుంటే కిరణ్ తన ఆఫీస్కి తీసుకురావడం చూసి, ఇప్పుడు ఎక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని నందు అసహనంగా అడిగేసరికి లిఫ్ట్లో తన క్యాబిన్కి డైరెక్ట్గా లిఫ్ట్ ఉండేసరికి ఆ బటన్ ప్రెస్ చేసి లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యేసరికి నందుని చేయి పట్టుకొని గట్టిగా అలాగే హత్తుకుంటాడు. నందు విసురుగా కిరణ్ని దూరం జరిపి, నన్ను ముట్టుకుంటే నిజంగా నేను చచ్చిపోతాను అని అరిచేసరికి కిరణ్ తనకి కొంచెం దూరం జరుగుతాడు. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో నందుని తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళి పర్సనల్ రూమ్లోని డ్రెస్ ఉంటుంది, నువ్వు రెడీ అవ్వు తొందరగా రా అని చెప్పి కిరణ్ వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడే రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి నందు డ్రెస్ వేసుకొని కనిపిస్తుంది. కిరణ్ తన చేయి పట్టుకొని ఆఫీస్ బైక్ తీసుకుని వెళ్తే అక్కడ జాఫర్ కనిపించేసరికి నందు ఆశ్చర్యంగా కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ నందు చూపులు ఏం పట్టించుకోకుండా అతని చూపులు కూర్చొని పూలదండ వేసుకోలేదు ఎందుకు అని అడిగితే నందు చురుగ్గా అతని వైపు చూస్తుంది. పైకి ఎగురుతున్న జాఫర్ని చూసి నందు భయంగా కిరణ్ చేపట్టుకుని వణికిపోతుంది. కిరణ్ తన చుట్టూ చేతులు వేసి భయపడకు అని చెప్పి తన వెన్ను నిమురుతూ ఉంటే నందు చిన్నగా తన భయాన్ని తగ్గించుకొని కిరణ్కి దూరం జరుగుతుంది. 2 గంటల తర్వాత కిరణ్ నందు డోర్ దగ్గర నిలబడి కనిపిస్తుంటే నిత్య అసహనంగా, ఏంట్రా ఇది, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా, అసలు ఎవరు ఈ అమ్మాయి నిత్య అంటుంటే తను నా భార్య, ఎవరి అంటే నిత్య, సరిగ్గా చూడు, సరిగ్గా మాట్లాడు అని కిరణ్ అంటుంటే నిత్య కోపంగా, డాడీ చూసారా అన్నయ్య ఎంత పని చేశాడు అని నిత్య అసహనంగా అంటే, ఇప్పుడు ఏంటి నేను ఇక్కడ ఉండాలా, అవసరం లేదా, నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను కిరణ్ అనేసరికి కిరణ్ వాళ్ళ నాన్నగారు కంగారుగా, అవసరం లేదు నిత్య, వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి వెల్కమ్ చెప్పు అని ఆయన ఆర్డర్ వేసి వెళ్ళిపోతే నిత్య అసహనంగా వాళ్ళకి దిష్టి తీసి వెల్కమ్ చెప్తుంది. నందు అక్కడి నుంచి కదలకపోతుంటే కిరణ్ నందుని ఎత్తుకొని నేరుగా తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ లాక్ చేసి నందుని పైకి లేపి తన మీదకి చేరుతాడు. నందు అసహనంగా కిరణ్ని దూరం జరిపి, ఎంత చెప్తున్నా ఎందుకు వినిపించుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నా, అసలు నేను కంటికి ఎలా కనిపిస్తున్నాను, మనుషులా కూడా కనిపించట్లేదా అంటే, నువ్వు నన్ను ఒక బజార్ని అనే మాట పూర్తవ్వక ముందే కిరణ్ నందు చెంప మీద కొట్టి, ఎందుకే ఒకసారి నేను చేసిన తప్పుని పదే పదే నాకు ఒత్తి చూపిస్తున్నా, నన్ను క్షమించు అని ఇంకా నేనేం ఎలా అడగాలి, పోనీ నిన్ను కాళ్ళు పట్టుకోవాలా అని కిరణ్ అంటుంటే నందు మౌనంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తుంటే కిరణ్ నందు కాళ్ళు పట్టుకోవడానికి చెయ్యి నందు కాళ్ళ మీద వేసేసరికి నందు అతను చెయ్యి తోసేసి గట్టిగా హత్తుకొని పెద్దగా ఏడుస్తుంది. కిరణ్ వదిలి వెళ్ళినప్పటి నుంచి తన తండ్రి తను ఎంత బాగా చూసుకున్నా తన డిప్రెషన్ వల్ల తన బిడ్డని తండ్రిని దూరం చేసుకున్న దగ్గర నుంచి కనీసం తన ఏడవలన తనకి ఓదార్చే వాళ్ళు ఒక్కరి దగ్గర లేక తన మనసు ఎంత బాధపడిందో ఆ నిమిషం కిరణ్కి అర్థమవుతున్నా నందు అసలు కంట్రోల్ అవ్వక ఎక్కిళ్ళు పెడుతూ పెద్దగా ఏడుస్తుంది. కిరణ్ నందు వెన్ను నెమరు, ఐఎమ్ సారీరా, నన్ను క్షమించిరా, ఇంకోసారి నీ విషయంలో ఎటువంటి తప్పు చేయను, ప్లీజ్ రా ఏడవకు అని ఎంత ఓదారుస్తున్నా నందు వల్ల కాక గొక్క పెట్టి ఏడవటంతో నందుకి ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోతుంది.
నిత్య కిరణ్ నందుని బయట నుంచి చూసి ఎలా అయినా సరే ఈ ఆస్తికి అడ్డం వచ్చేలా కిరణ్ నందుని తీసుకుని వచ్చాడు. ఎలా అయినా నందుని చంపేయాలి అని నిత్య ఫిక్స్ అయి అక్కడి నుంచే బయటకు వెళ్ళిపోతుంది. కిరణ్ నందు నిద్రలేక అలా స్పృహ తప్పింది అని అర్థం చేసుకుని అతని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ ప్రిపేర్ చేసి నందు కోసం రూమ్లోకి తీసుకుని వచ్చి తనకు జ్యూస్ తాగించి తన పక్కనే పడుకొని నందుని గుండెల మీద చేర్చుకొని నన్ను క్షమించి నందు, ఎప్పటి నుంచో నీ జీవితంలో సంతోషం తప్ప కష్టం అన్నమాట నీ వైపుల్లో కూడా తొంగి చూడవను అని కిరణ్ నందు నుదుటి మీద ముద్దు పెట్టి తనకి తాను ప్రయాణం చేసుకుంటాడు. అలా నందు కిరణ్ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండేలా నందుని తీసుకుని తన ఫ్లాట్లో ఉండాలి అని నిర్ణయించుకుని ఆ విషయం కిరణ్ వాళ్ళ నాన్నతో చెప్తే ఆయన కూడా ఒప్పుకోవడంతో నందుని తీసుకుని కిరణ్ ఫ్లాట్కి వెళ్తాడు. తన ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటేనే ఆఫీస్కి వెళ్తూ అప్పుడు కూడా నందుని తీసుకుని వెళ్ళి తనని ప్రతి దానిలో ఇన్వాల్వ్ చేస్తూ తను మెల్లిగా జరిగిపోయింది మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వడం కోసం కిరణ్ అలా హెల్ప్ చేస్తాడు. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. నందు కిరణ్ ప్రేమలో తాను మర్చిపోయి ఇద్దరు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలి అని నిర్ణయించుకుంటాడు. ఇలా ఒకరోజు కిరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడం లేట్ అవ్వడంతో నందుకి గత కొన్ని రోజులుగా తనకు అనీజీగా అనిపించి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం మంచిది అని కిట్ తీసుకొని వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. అందులో పాజిటివ్ రావడంతో కిరణ్కి చెప్పాలి అని అతని కోసం ఎదురు చూస్తూ అలాగే సోఫాలో నిద్రపోతుంది. కిరణ్ ఇంటికి వచ్చేసరికి నందు సోఫాలో పడుకోవడం చూసి అతనిని ఎత్తుకొని కిరణ్ అని నందు చిన్నగా పిలిస్తే చెప్పరా అని అంటే నీకు గిఫ్ట్ ఇవ్వనా అని నందు అడిగేసరికి కిరణ్ ఆశ్చర్యంగా గిఫ్ట్ ఏంటి అని అంటే నందు చేతిలో ఉన్న కిట్ కిరణ్ ముందు పెడుతుంది. నందుకి భయంగా ఉన్న ఒక పక్క తనకి దాని ధైర్యం చెప్పుకొని కిరణ్ మళ్ళీ అలా చేయడు, తన బిడ్డని తనకు దూరం చేయడు అని నందు ధైర్యం వచ్చి అది చూపించేసరికి కిరణ్ అది చూసి సంతోషంగా నిజంగానా అని ఎగ్జైట్ అవుతూ నందుని ఎత్తుకొని అలా రౌండ్స్ తిప్పి హాస్పిటల్కి వెళ్దాం అని బయటికి తీసుకుని వస్తుంటే ఇప్పుడు వద్దు రేపు వెళ్దాం, ఇప్పటికే టైం చాలా అయ్యింది అని నందు చెప్పేసరికి ఏమైనా తిన్నావా అని కిరణ్ అడుగుతాడు. ఏం తినలేదు, అనీజీగా అనిపించి వంట కూడా చేయలేదు అని నందు చెప్తే పర్వాలేదు నువ్వు కూర్చో అని నందు తీసుకుని కిచెన్లోకి వచ్చి తన కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి పాలు స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తూ ఏం తింటావని అడిగితే మ్యాంగో కావాలి అని నందు అడుగుతుంది. ఫ్రిడ్జ్లో తన కోసం ఉన్న ఫ్రూట్స్లో మ్యాంగో తీసి కట్ చేసి ప్లేట్లో పెట్టి సరే తిను నేనేమైనా కుక్ చేస్తా అని కిరణ్ వంట స్టార్ట్ చేస్తాడు. కిరణ్ కుక్ చేస్తుంటే ఆ స్మెల్ తనకి పడక వామిటింగ్ రావడంతో కిరణ్ నన్ను దించు అని కంగారుగా చెప్పేసరికి ఏమైందని కిరణ్ అడిగినా తను ఆన్సర్ చేసే పొజిషన్లో లేకపోవడంతో కిరణ్ తన కిందకి దింపేసరికి నందు వామిటింగ్ చేసుకుంటుంది. కిరణ్ నందు చెవులు పట్టుకొని ఏమైందిరా అని కంగారుగా అడిగితే ఏం లేదు కిరణ్ నువ్వు కంగారు పడుకొని చెప్పి నందు కొంచెం స్థిమితపడ్డాక వాటర్ తాగి నీరసంగా అనిపించడంతో కిరణ్ మీద వాలిపోతుంది. కిరణ్ నందుని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన వామిటింగ్ చేసుకున్న ప్లేస్ మొత్తం తానే క్లీన్ చేసి నందు కోసం లెమన్ జ్యూస్ తీసుకుని వెళ్ళి తనకు తాగిస్తాడు. నందు కిరణ్ వైపు భయంగా చూస్తుంటే ఏమయ్యింది, ఎందుకు భయంగా చూస్తున్నావని కిరణ్ అడిగితే సారీ కిరణ్ నాకు నిజంగా ఇలా అవుతుందని తెలియదు అని నందు అంటే ఇప్పుడు నేనేమైనా అన్నానా, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు, చేసిన యాక్టింగ్ చాలు కన్నోరు మూసుకొని రెస్ట్ తీసుకో, నేను కుక్ చేసుకొని వచ్చి తినిపిస్తాను కిరణ్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతాడు. నందు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని కిరణ్ మారిపోయాడు, ఇంకా అంతగా మంచి నాకు ఇంకేం కావాలి, నాకు ఇలా చూసుకుంటే జీవితాంతం ఇలాగే సంతోషంగా బ్రతికేయాలనిపిస్తుంది, థ్యాంక్స్ దేవుడా నా జీవితానికి మళ్ళీ సంతోషాన్ని నింపినందుకు అని నందు మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటుంది. కానీ నందు మాట దేవుడు వినలేదేమో మరి. కిరణ్ ఫుడ్ కుక్ చేసుకొని వచ్చి తనకు తినిపిస్తే 2 ముద్దలు తిని వద్దు కిరణ్ తినాలనిపించట్లేదు అనీజీగా ఉంది అని అనేసరికి సరే అని తనకేదో తిన్నానంటే తిన్నాడు అనిపించి చేయి కడుక్కొని వచ్చి నందు పక్కన పడుకొని తన గుండెల మీద చేర్చుకొని నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు, నువ్వు హ్యాపీగా ఉంటే బేబీ హెల్తీగా ఉంటుంది, జరిగిపోయింది మర్చిపో, ఇప్పుడు ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయి అని కిరణ్ చెప్పేసరికి నందు సంతోషంగా కిరణ్ గుండెల మీద నిద్రపోతుంది. నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే డాక్టర్ పాజిటివ్ అని చెప్పడంతో నందు గురించి మొత్తం చెప్పి తనకి ముందు ఒక బేబీ అబార్షన్ అయ్యింది అని చెప్పేసరికి జాగ్రత్తగా ఉండండి అని నందుకి డైట్ ప్లాన్ ఇంకా యోగా అన్నీ ఎలా చేయాలో చెప్పి డాక్టర్ పంపిస్తారు. ఆ రోజు నుంచి కిరణ్ నందుని కాలు కింద పెట్టనివ్వకుండా ప్రతిదీ తానే తల్లిలా అన్నీ చూసుకుంటాడు. అలా 9 నెలలు గడిచిపోతే పండంటి పాపకి జన్మనిస్తుంది. నందు పాప పుట్టిన 5 నెలలు వాళ్ళ జీవితం సాఫీగా సంతోషంగా నవ్వులతో సాగిపోతూ ఉంటే ఇంతలో 6వ నెల అన్నప్రసన్న రావటం, అప్పుడే పాపకి పేరు కూడా పెట్టాలి అని ముందంద కిరణ్ పాపకి పేరు పెట్టనివ్వకుండా అలాగే ముండపట్టు పట్టేసరికి నందు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. 6వ నెల అన్నప్రసన్న ఫంక్షన్ కిరణ్ గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిపిస్తే తన బిజినెస్ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ తన కూతురు ఫంక్షన్కి ఇన్వైట్ చేసి తన పేరుని
అనౌన్స్ చేయాలి అని నిర్ణయించుకుని అందరి సమక్షంలో ఆనంది అని పాపకు పేరు పెడతాడు. నందు ఆశ్చర్యంగా అదేంటి ఆనంది నీకేం అనిపించట్లేదా అని నందు అడిగితే అనిపించింది, నీ ఫ్రెండ్ పేరు కలిసింది కదా అందుకే నీకు అనిపిస్తుందిలే అని కిరణ్ చిన్న నవ్వుతో చెప్పేసరికి అప్పుడే కిరణ్లో మార్పులు గమనిస్తున్న నిత్య అది చూసి వచ్చుకోలేక చెప్తా మీ అందరికీ స్పాట్ పెడతా నిత్య బలంగా ఫిక్స్ అవుతుంది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత నందు వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ నిత్య అక్కడి నుంచి నేరుగా ఎవరినో కలవడానికి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు నందు వాళ్ళ జీవితాల్లో పాప చిరునవ్వులతో సంతోషంగా మారిపోతే ఒకరోజు కిరణ్కి యాక్సిడెంట్ అయ్యిందని కాల్ రావడంతో నందు పాపను పక్కనే ఉన్న ఆవిడకి ఇచ్చి ఇప్పుడే వస్తాను హాస్పిటల్కి వెళ్ళి ఆయన యాక్సిడెంట్ అయ్యింది అంట అని చెప్పి కంగారుగా తనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంది. నిత్య ప్లాన్ చేసే లారీ నందు కార్ డ్రైవింగ్ చేయడం చూసి నందు డ్రైవ్ చేస్తున్న కారు మీదకు లారీ ఎక్కిస్తుంది. అదంతా చేసింది నిత్య అని కిరణ్కి తెలియదు. నిత్య ఇదంతా అర్జున్ చేయించాడు అని కిరణ్ దగ్గర నమ్మేలా చేస్తుంది. కానీ కిరణ్కి ఒక పక్క అనుమానంగా ఉన్నా అది బయటపడకుండా అర్జున్ ఒక కంట కనిపిస్తూనే ఉంటాడు. అలా జరిగింది మొత్తం గుర్తు చేసుకున్న కిరణ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నందుని ఒక క్షణం వదిలిపెట్టకుండా తన కంటి పాపలా చూసుకుంటున్నా ఎందుకో తెలియని దిగులు. నందుని ఎవరైనా హింసిస్తున్నారేమనే భయంగా వేసి సీసీ కెమెరాలు పెట్టినా అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో లేదో అని అర్థం కావట్లేదు. ఎలా అని ఆలోచిస్తూ ఒక స్పెషల్ కెమెరా తెప్పించాలి అని నిర్ణయించుకొని దానికి సంబంధించిన వ్యక్తికి కాల్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ పార్ట్ నుంచి ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. సారీ కిరణ్ వాళ్ళ ఫాస్ట్ వల్ల మీకు బోరింగ్గా అనిపిస్తే నెక్స్ట్ పార్ట్ నుంచి మన అర్జున్ అను ఇద్దరు వచ్చేస్తారు. సారీ మర్చిపోయా అయాన్ బాబు కూడా వచ్చేస్తాడు. రమ్య ఆశ్చర్యంగా లతిక వైపు చూసి తను అప్పుడప్పుడు చెప్తూ ఉండేది నాకు చెల్లి ఉంది చాలా గొడవ చేస్తుంది చాలా మంచిది తెంగరది అని అంది. నువ్వేనా అని రమ్య అంటుండే ఏంటి నేను తెంగరదానా అని లతిక అడుగుతుంది. రమ్య అవును నాకు అది అలాగే చెప్పింది అని రమ్య అక్కడి నుంచి అను దగ్గరికి వెళ్ళిపోతే లతిక అనుని తిట్టుకుంటూ తను కూడా అను ఎక్కడ ఉందో వెతుకుతూ కిచెన్లోకి వెళ్తుంది. అను తనకి హెడ్ఏక్గా అనిపించి కాఫీ ప్రిపేర్ చేసుకుని కప్పులో పోసుకొని తాగుతూ ఉంటే లతిక అక్కడికి వచ్చి అను చేతిలో ఉన్న కప్ లాక్కుని ఏంటి నేను తెంగరదానా మరి నువ్వేంటి అని అరుస్తుంటే అను రమ్య వైపు చూసి చూడు నాకు ఇక్కడ ఎవరితో మాట్లాడాలి అని లేదు రమ్య ప్లీజ్ దయచేసి తెగిపోయిన బంధుత్వాన్ని కొత్త పునాది వేసి నా జీవితాల్లోకి రావద్దని చెప్పు ఇప్పటికే చేసిందే చాలు ఇంకా ఎంత చేస్తారు అని అను అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే లతిక కళ్ళ వెంట కన్నీళ్లు కారుతాయి. అందరూ పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుండే లతిక అను మాట్లాడుతుందేమో అని చూసిన అను మాట్లాడకపోవడంతో అర్జున్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమ్య రవి అందరూ కూడా అర్జున్ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతే అనుకి ఇంకా అక్కడే ఉండాలి అనిపించక తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఐహెండ్స్ని పద్మగారు తీసుకొని వెళ్ళడంతో అర్జున్ ఒకసారి అంతా చెక్ చేసి సెక్యూరిటీని జాగ్రత్తగా ఉండమని చెప్పి తమ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ అను కనిపించడు. అర్జున్కి చికాకుగా అనిపించి ఫ్రెష్ అప్ అయి బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు. అను ఆకాశం వైపు చూస్తూ వేస్తున్న చల్లగాలికి తన మనసు ప్రశాంతంగా పరుచుకుంటూ అలాగే ఉండిపోతే అర్జున్ తన మెడవంపులో అర్జున్ తలపెట్టి శ్వాస తీసుకుంటే ఏమైంది ఎక్కడున్నావు అని లోతైన గొంతుతో అడుగుతాడు. అను అర్జున్ వైపు తిరిగి ముందు నుంచి అతని గుండెల మీద తలపెట్టుకొని నేనేమైనా తప్పు చేశానా బావా లతిక విషయంలో వాళ్ళే కదా ఆస్తి కోసం డబ్బు కోసం గొడవ పెట్టుకొని విడిపోయారు సరే పెద్దవాళ్ళకంటే తెలియదు మరి పిల్లలు ఏం చేశారు మేము చిన్నపిల్లలం కదా మరి మమ్మల్ని ఎందుకు విడదీశారు అని అను బాధగా అడుగుతుంటే అర్జున్ అను వెన్నును నడుముతూ జరిగిపోయింది మనం తిరిగి తీసుకురాలేం అను నేను ఈ విషయంలో చేసిన మిస్టేక్ కూడా అంతే అదే పట్టుకునే జీవితాంతం మనం వేలాడితే మన జీవితంలో ముందుకు వెళ్ళడం కానీ అర్జున్ చెప్పేసరికి అను మౌనంగా ఉండిపోతుంది. అర్జున్ మనసులో మాత్రం నందిని పరిస్థితిలో చూసి ఇంకా తన ఆలోచనలు ఏం చేయాలో అర్థం కాక అనుతో చెప్పి ఏం చేద్దామని అడుగుతాడు. ఒకసారి కిరణ్తో రేపు మాట్లాడి చూడు బావా అర్థం చేసుకుంటే చేసుకున్నట్లు లేదంటే వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయి మా నందు కోసం హెల్ప్ చేయి అని అను చెబుతుంది. నీకు నందు విషయంలో ఇబ్బంది ఏం లేదు కదా అని అర్జున్ అడిగితే నాకెందుకు ఇబ్బంది నువ్వైతే తనే నీ ప్రేమించలేదు కదా ఫ్రెండ్ లాగా చూసా మరి నేనెందుకు ఇబ్బంది పడతాను అని అను నవ్వుతూ అనేసరికి అర్జున్ అను నుదుటి మీద ముద్దు పెట్టి ఎప్పటికీ చాలా ఆలస్యమైంది పద అని అను రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడే కూర్చో ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్ళిపోతాడు. అను అర్జున్ కోసం చూసి ఇంకా తను రాకపోవడంతో నిద్రలోకి జారుకుంటున్న అనుకి డోర్ చప్పుడు అవ్వడంతో ఫుడ్ ప్లేట్తో రూమ్లోకి వచ్చిన అర్జున్ని చూసి అయోమయంగా ఏంటిది బావా అని అడుగుతుంది. ఏంటంటే ఫుడ్ నువ్వు సరిగ్గా భోజనం చేయలేదు అని నాకు తెలుసు ముందు తిను అని అర్జున్ బెడ్ మీద కూర్చొని అనుని కూడా లేపి కూర్చోబెట్టి తనకి ఫుడ్ తినిపిస్తాడు. అను ఫుడ్ తింటూ అర్జున్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తుంది.
అర్జున్ అను వైపు చూసి ఐబ్రో ఎగరవేయడంతో అను మౌనంగా అతని వైపు చూస్తూ ఉంటుంది. అలా తనకి ఫుడ్ పెట్టి తను కూడా తినేసి బెడ్ మీద పడుకొని అనుని తన గుండెల మీదకు చేర్చుకొని పక్కనే ఉన్న అయాన్స్ని మురిపంగా చూస్తూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అను కంటే ముందే నిద్ర లేచి అర్జున్ జిమ్ రూమ్లోకి వెళ్ళి జిమ్ చేసి 1 గంట పాటు జిమ్ రూమ్లోనే గడిపేస్తాడు. టైం చూసిన అర్జున్కి 8:30 కావడంతో ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీ అవుతూ బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతూ ఉన్న అను అయాన్స్ వైపు కొరుకురా చూస్తూ 8:30 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలాగే నిద్రపోతున్నారు అని ఇద్దరిని నిద్ర లేపటానికి చూస్తే ఇద్దరు లేవకపోవడంతో అర్జున్ వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడు మీరు లేవకపోతే ఈ బాటిల్లో వాటర్ మీ మీద పోస్తా అని అర్జున్ బెదిరించేసరికి ఇద్దరూ లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి అందరితో పాటు అర్జున్తో పాటు కిందకి వస్తారు. అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేసి అను అయాన్స్కి నుదుటి మీద ముద్దిచ్చి ఆఫీస్ టైం అవుతుంది, ఈవినింగ్ రావడానికి మేబీ లేట్ అవ్వచ్చు, వెయిట్ చేయకండి అని అర్జున్ కంగారుగా చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అర్జున్తో పాటు సత్య కూడా ఆఫీస్కి రావడంతో మీటింగ్స్ అన్నీ చూసుకొని పెండింగ్ ఫైల్స్ అన్నీ వర్క్ ఎంప్లాయీస్కి అప్పచెప్పి సత్యాన్ని తీసుకొని కిరణ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. సత్య ఎక్కడికి వెళ్తున్నాంరా అని అడిగితే చెప్పకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని సత్య అరుస్తుంటే అర్జున్ సైడ్ స్మైల్తో కిరణ్ వాళ్ళ ఆఫీస్కి అని అర్జున్ చెప్పేసరికి కిరణ్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ కావాలనే చేస్తున్నావు కదా నువ్వు నన్ను ఆ పంది మొహం దాని దగ్గర ఇరికించడానికి అని సత్య నిత్య గురించి ఆలోచిస్తూ భయంగా అంటుంటే అర్జున్ మాత్రం నవ్వుతూ కార్ని కిరణ్ ఆఫీస్ ముందు పార్క్ చేస్తాడు. అర్జున్ కార్ దిగి సత్య వైపు చూస్తుంటే నేను రాను, ఎక్కడే కూర్చుంటానని సత్య కార్లో కూర్చుంటే అర్జున్ సత్య వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి సత్య షర్ట్ పట్టుకుని బయటకు లాగి నోరు మూసుకొని నా వెంటరా అని అర్జున్ కోపంగా అరిచి సత్యాన్ని వెంట లాక్కొని వెళ్తాడు. సత్య కోపంగా అర్జున్ని సైకో శాడిస్ట్ ఎదవా, కావాలని చేస్తున్నావు కదా, అది ఆఫీస్కి వస్తే నన్ను చంపుకు తింటుంది అని సత్య టెన్షన్గా చుట్టూ చూస్తూ ఉంటాడు. నిత్య ఆఫీస్కి రాలేదులే, నువ్వంత టెన్షన్ పడకు అని అర్జున్ చెప్పేసరికి సత్య ఊపి పెంచుకొని థ్యాంక్ గాడ్, అది వచ్చిందంటే నా ప్రాణాలు తీసేస్తుందని అర్జున్ విసుక్కుంటూ నేను ఎక్కడే ఉంటా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడరా అని కిరణ్ వాళ్ళు క్యాంటీన్ వైపు వెళ్ళి అక్కడ కాఫీ ఆర్డర్ చేసుకొని తాగుతాడు. అర్జున్ కిరణ్ క్యాబిన్లోకి వెళ్ళి కిరణ్ మీతో మాట్లాడాలి అని అర్జున్ అనేసరికి కిరణ్ అర్జున్ని కోపంగా చూస్తూ అసలు ఆఫీస్లోకి రావడానికి నీకు ఎవరా పర్మిషన్ ఇచ్చింది, గెట్ లాస్ట్ అని కిరణ్ అరిచేసరికి అర్జున్ కోపంగా కిరణ్ చెంప మీద కొడతాడు. కిరణ్ తన చెంప మీద చేయి వేసుకొని అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఏంట్రా ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని కిరణ్ కోపంగా అర్జున్ మీదకు వెళ్తుంటే కొట్టడం కాదు చంపేయాలరా, నేను అప్పుడు అంతే దాని ప్రేమ అర్థం చేసుకోకుండా హింసించా, ఇప్పుడు అంతే నీకెందుకు అర్థం కావట్లేదు, ఇంట్లో శత్రువుల్ని పెట్టుకొని దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చావు అని అర్జున్ కోపంగా అరుస్తాడు. కిరణ్ అర్జున్ ఏమంటున్నాడో అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు, శత్రువులు నా ఇంట్లో ఉండటం ఏంటి, నా భార్య ఇప్పుడు హ్యాపీగా ఉంది అని కిరణ్ అరిచేసరికి అర్జున్ ఇంకో చెంప మీద కూడా కొట్టి నందు అక్కడ హ్యాపీగా లేదురా, నిత్య దాన్ని ప్రతి క్షణం హింసిస్తుంది, కొడుతుంది, ఆ రోజు కూడా నేను వచ్చినప్పుడు నిత్య నందు మెడ మీద కత్తి పెట్టి చంపడం చూసింది, అది చూసి నేను అడ్డుకొని తను కొట్టాను, కానీ అప్పుడు కూడా నువ్వు నా మాట వినిపించుకోకుండా దాని మాటలు నమ్మి నా మీదకు వచ్చావు అని అర్జున్ అనేసరికి కిరణ్కి ఏమీ అర్థం కాక నా చెల్లి ఎందుకు అలా చేస్తుంది అని కిరణ్ కోపంగా అరిచేసరికి నీ మీద తనకు అసలు ప్రేమే లేదు, అవసరమైతే నిన్ను కూడా అడ్డు తొలగించాలి అనుకుంటుంది, ఎందుకంటే దానికి ఆస్తి డబ్బు ఉంటే చాలు, దానికి మించి ఇంకేం తనకి అవసరం లేదు అని అర్జున్ కోపంగా అరిచేసరికి ఇదంతా నేను నమ్మాలా అని కిరణ్ అంటుంటే సత్య అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి నమ్మాలి, నమ్మి తీరాలి అని సత్య అనేసరికి కిరణ్ సత్య వైపు ఒకసారి చూసి నో నేను మిమ్మల్ని అసలు నమ్మను అని కిరణ్ అంటూ ఉండగానే సత్య తన ఫోన్ కాల్ చేసి నిత్యకి కాల్ చేస్తాడు. కిరణ్ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపే సత్య హలో బేబీ ఎక్కడున్నావా నిత్యాను అనేసరికి హాయ్ డార్లీ, నీకోసమే వెయిట్ చేస్తున్నా, నీ ఫోన్ కాల్స్ కోసమే ఎదురు చూస్తున్నా, ఏమయ్యింది మొన్నటి నుంచి అసలు కనిపించట్లేదు, నీ గురించి ఆఫీస్కి కూడా వెళ్ళాను, అక్కడ నువ్వు లేవు అని చెప్పారు, కొంపదీసి నీ భార్యను తీసుకొని నన్ను వదిలేసి ఎటైనా వెళ్ళాలి అని అనుకుంటున్నావా ఏంటి, చంపేస్తాను అని నిత్య అనేసరికి
కిరణ్కి ఒక ఇంత ఆశ్చర్యంగా అనిపించి అసలు ఏం జరుగుతుంది, నిత్య అయినా ఇలా మాట్లాడేది అని అనుకునే అంతలో సత్య, అబ్బా అది కాదులే, సరే కానీ ఏంటి చెప్పు, ఎంతవరకు వచ్చింది మీ మ్యాటర్, మీ వద్దని చంపలేదా, ఇంకా ఆస్తి కోసం నువ్వు నందుని చంపుదా అని అన్నావు కదా, అవసరమైతే కిరణ్ అడ్డు కూడా తొలగించుకుంటాను అన్నావుగా అని నిత్య అడిగేసరికి నిత్య అసహనంగా తన చేతి పిడికిలి బిగించి అన్నాను, కానీ ఆ రోజు దాన్ని చంపే చివరి క్షణంలో ఆ అర్జున్ గాడు వచ్చి కాపాడు, లేదంటే అది ఇప్పటికీ చచ్చి 4 రోజులు అయ్యి ఉండేది అని నిత్య క్రూరంగా మాట్లాడుతుంటే కిరణ్కి ఏం అర్థం కాక అలాగే కుర్చీలో కూలబడతాడు. మరి మీ అన్నయ్యని ఏం చేద్దామని సత్య అనేసరికి అన్నయ్య అని నవ్వుతూ రాక్షసంగా, అన్నయ్య అన్నయ్య నాకు అవసరం లేదు, నాకు డబ్బు పరపతి ఉంటే నాకు చాలు, ఎవరు అన్నయ్య, ఎవడికి అన్నయ్య, వాడేమైనా నా మాట కోసం బ్రతుకుతున్నాడయ్యండి, ఎవరు అలాగా దాన్ని తీసుకొని వచ్చి ఇంటికి యజమానురాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నాడా, నా కళ్ళ ముందు ఎవరు ఉన్నది అని కూడా చూడను, అది తండ్రి అయినా సరే కన్న తల్లి అయినా సరే ఎవరైనా సరే అని నిత్య అంటుంటే కిరణ్ అసలేమీ అర్థం కాక అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ సత్య వైపు చూసి సైగ చేయడంతో బేబీ నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా అని కట్ చేసే అంతలో అంత అర్జెంట్ ఎవరు అని నిత్య అడిగితే నా భార్య అని సత్య అనేసరికి దాన్ని కూడా చంపేస్తే ఒక దరిద్రం పోతుంది కదా అని నిత్య అనేసరికి సత్య చేతి పిడికిలు కోపంగా బిగుసుకుంటుంది. అర్జున్ సత్య వైపు చూసి కాల్ చేయి అని లిఫ్ట్ మూమెంట్ ఇచ్చేసరికి సత్య కాల్ కట్ చేస్తాడు. చూసావుగా నీ చెల్లి నిజ స్వరూపం, ఎప్పటికైనా అర్థం చేసుకో, అక్కడ ఉంటే నందు ప్రాణానికి ప్రమాదం, తను తీసుకుని దూరంగా వెళ్ళు అని అర్జున్ చెప్పి వెళ్తూ చూడు కిరణ్, అప్పుడు కూడా కాలేజీలతో గొడవ పడింది నందు సంతోషం కోసం మాత్రమే, నీ మీద నాకు ఎప్పుడు పగలేదు, కానీ మీరు పగ పెంచుకొని మా జీవితాన్ని నాశనం చేశారు, మీరు పెంచుకున్నప్పుగా నా జీవితం ఖరీదు తెలుసా, ఈరోజు నా భార్య బిడ్డ నా దగ్గర ఉన్నారు, అది చాలు, నాకు మీ మీద ఎటువంటి పగ ప్రతీకాలు లేవు, నందు నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉన్నా నాకు అదే చాలు, ప్లీజ్ నిత్యకు దూరంగా వెళ్ళిపోండి అని అర్జున్ చెప్పి సత్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ అప్పటి వరకు అర్జున్ చెప్పిన మాటలు వింటున్నా అతని మాటలు ఏమాత్రం చెవికి ఎగకుండా నిత్య సత్యతో మాట్లాడటమే పదే పదే గుర్తుకు వస్తుంటే కిరణ్కి కోపంతో చేతి పిడికిలు బిగుసుకుంటుంది. కిరణ్కి అర్జున్ చెప్పిన దగ్గర నుంచి ఆఫీస్లో ఉండాలనిపించగా ఇంటికి స్టార్ట్ అవుతాడు. కిరణ్ ఆలోచన మధ్యలోనే ఇంటికి చేరుకొని నేరుగా తన రూమ్లోకి వెళ్ళేసరికి నిత్య నందు చేతి మనుగొట్టు మీద కత్తి పెట్టి ఉంటుంది. కిరణ్ అది చూసి ఒక్క నిమిషం తన ప్రాణం అల్లాడిపోతూ నిత్య అని కోపంగా కిరణ్ అరుస్తాడు. నిత్య అని అరవటం ఆలస్యం. కిరణ్ వెనకే ఉన్న అతని తండ్రి కిరణ్ తల మీద బలంగా కొట్టడంతో కిరణ్ వెనక్కి తిరిగి తన తండ్రి వైపు అలాగే చూస్తూ నేలకి ఒరిగిపోతుంటే అప్పుడే కదలికలు వచ్చిన నందు మాటలు కూడా తీసుకొని నిదానంగా కిరణ్ అని పెదవులు కలుపుతూ ఉంటే నిత్య క్లాప్స్ కొడుతూ అబ్బా ఏం ప్రేమో, లాస్ట్ సీన్లో భలే వచ్చాయి మీకు మాటలు, అయినా ఇప్పుడు నీకు స్పృహ రావటం కూడా ఒక అందుకు మంచిదేలే, వాడి చావు నీ మీద తోసి నేను జైలు పాలు చేస్తాను, నీ బిడ్డను నాకు అడ్డు లేకుండా చేస్తాను అని నిత్య క్రూరంగా నవ్వుతూ ఉంటే కిరణ్కి తండ్రి ఇంకా సొంత చెల్లెలు వాళ్ళ మీద చేస్తూ ఉన్న అఘాయిత్యానికి అడ్డుకునే శక్తి లేక నిదానంగా తన శక్తి కూడా తీసుకుని తండ్రిని పక్కకు తోసి నందు దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటే నిత్య కిరణ్ కడుపులో కత్తితో పొడుస్తుంది. కిరణ్ నిత్య గొంతు మీద చేతితో పట్టుకున్న నిత్య కత్తి తీసి మళ్ళీ అదే ప్లేస్లో పొడిచేసరికి ఈసారి కిరణ్ నోటి నుండి బ్లడ్ రావడంతో నందు ఏడుస్తూ వెళ్ళిపో, వండొద్దు ఎక్కడ అని తన మాటలు కూడా తీసుకొని చెప్తుంటే నిత్య క్రూరంగా నవ్వుతూ నీతో పాటు వాడు కూడా తోడు వస్తాడులే, అప్పుడు ఈ ఆస్తికి నాకు అటు ఎవరు ఉండరు అని నిత్య కిరణ్ని పొడిచి నందు దగ్గరకు వెళ్తుంది. కిరణ్కి కింద పడిపోయిన నిత్య నందు దగ్గరకు వెళ్లకుండా పట్టుకోవడంతో కిరణ్ తండ్రి రాడ్ తీసుకొని కిరణ్ తల మీద కొట్టేంతలో అర్జున్ అక్కడికి వచ్చి అతన్ని పోలీసులకు అప్పగించి నిత్య క్రూరత్వాన్ని నిజస్వరూపాన్ని చూసిన అర్జున్ ఇంకా సత్య వాళ్ళు అందరూ స్టన్ అయిపోతారు. అర్జున్ కంగారుగా సత్య అని అరిచేసరికి సత్యతో వచ్చిన కొంతమంది మనుషులతో కిరణ్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతూ ఉంటే కిరణ్ అర్జున్ చెయ్యి పట్టుకొని ఆయన సారీ అర్జున్, తప్పు చేశాను, ప్లీజ్ నా నందుని ఎలా అయినా ఆ రాక్షసు నుంచి సేవ్ చేసి నాకు అప్పగించవా ప్లీజ్ అని కిరణ్ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే అర్జున్ కిరణ్ చెయ్యి పట్టుకొని నందు ప్రాణం కాపాడే బాధ్యత పూర్తిగా నాది, నువ్వు తనవి కోలుకునే లోపే నువ్వు మంచిగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది, టైం లేదు సత్య, ముందు కిరణ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని అర్జున్ అరిచేసరికి సత్య కిరణ్ని తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు.
నిత్య నందు పక్కన ఉన్న పాపని ఒక చేత్తో పట్టుకొని తన గొంతు మీద కత్తి పెట్టి, చూడు అర్జున్, నువ్వు నా దగ్గరికి వస్తే దీన్ని చంపేస్తాను అని ఆ పాపని చూపించడంతో అర్జున్, వద్దు, పాపని ఏం చేయకు, నువ్వేం చెప్తే అదే చేస్తాను, నీకు కావాల్సిందే డబ్బే కదా, ఇచ్చేస్తాను, పాపని వదిలే, నందుని ఏం చేయకు అని అర్జున్ అంటూ ఉండగానే నిత్య క్రూరంగా నవ్వుతుంది. నిత్య అలా నవ్వుతూ ఉంటే పాప భయపడి తన ఏడుపు పెంచడంతో నిత్య చిరాగ్గా, ఏయ్, ఏడ్చావంటే చంపేస్తాను, అయినా నీకు మీ అమ్మకి మా అన్న తప్ప ఎవరూ దొరకలేదా, మీ వల్ల ఇప్పుడు వాడిని కూడా నాకు అడ్డు తొలగించుకోవాల్సి వచ్చింది అని నిత్య మాట్లాడుతూ ఉండగానే అర్జున్ నిత్య దగ్గరకు చేరి పాపని నిత్య చేతుల నుంచి తీసుకునే అంతలో నిత్య అర్జున్ స్టమక్లో కత్తితో పొడుస్తుంది. అర్జున్ నిత్య చేతుల నుంచి పాపను లాక్కునేసరికి నిత్య అర్జున్ కడుపుల నుంచి కత్తి బయటకు తీసి మరోసారి పొడుస్తుంది. అర్జున్ నొప్పి తట్టుకోలేక పాపని నందు మీద వదిలేసి నిత్య గొంతు పట్టుకుంటాడు. నిత్య క్రూరంగా నవ్వుతూ కత్తి మరింత లోతుకు బిగించడంతో అర్జున్కి అప్పటికే చాలా లాస్ అవుతుంది బ్లడ్. నిత్య తండ్రిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అతని వెనక నుండి అర్జున్ని పొడవటానికి కత్తి తీసుకొని వస్తుంటే ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు నిత్య తండ్రిని అరెస్ట్ చేస్తారు. అర్జున్ నిత్య మెడ మీద బిగించిన పట్టుకు తన ఊపిరి ఆడకపోవడంతో గిలగిలా కొట్టుకుంటున్న అర్జున్ కడుపులో దింపిన కత్తి మాత్రం మరింత లోతుగా గుచ్చుతుంది. తను అంతలా రాక్షసంగా ప్రవర్తిస్తుంది అని ఎవరు ఊహించగలేకపోవడంతో బెడ్ మీద అప్పటికే నందు పూర్తిగా స్పృహలోకి రావడంతో తన బాడీ కదిలించగా తన కళ్ళ వెంట కన్నీరు కారుతూ ఉంటాయి. మాటలు కూడా తీసుకొని అర్జున్ అని పిలిచిన నందు పిలుపుకి విసురుగా నిత్యాన్ని కింద వదిలి నందు దగ్గరికి వచ్చి నందు అని తను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్న అర్జున్ తన వల్ల కాక నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే పోలీసులు నందు వాళ్ళని అంబులెన్స్లో షిఫ్ట్ చేస్తారు. అర్జున్ తనకి కళ్ళు బ్లర్గా కనిపిస్తుంటే పోలీసులు నిత్యాన్ని అర్జున్తో వదిలేయడంతో తను వాళ్ళ కస్టడీకి తీసుకుంటారు. నిత్య పోలీసుల దగ్గర నుంచి గింజుకుంటూ అర్జున్ నందుని ఎత్తుకోవడం చూసి తనకి మరింత కోపం పెరిగిపోయి ఎస్ఐ జేబులో ఉన్న గన్ తీసి అర్జున్ని షూట్ చేస్తుంది. అప్పటికే కత్తిగాయం వల్ల పూర్తిగా స్పృహ తప్పిపోతున్న అర్జున్కి బుల్లెట్ భుజానికి తగలటంతో అక్కడే కొప్పుకోలిపోతాడు. ఇంత లేడీ కానిస్టేబుల్ నిత్య చేతుల నుంచి గన్ లాక్కొని తన చెంప మీద కొట్టి నిత్య జీపులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది అప్పుడే అక్కడికి వచ్చిన అంబులెన్స్లో అర్జున్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తే అంతకంటే ముందు నందు వాళ్ళని తీసుకొని వెళ్ళిన హాస్పిటల్కి అర్జున్ కూడా తీసుకొని వెళ్తారు. సత్య అర్జున్కి ఏం కాలేదు అన్న డేర్తో ఉంటాడు. కానీ అర్జున్ని స్ట్రక్చర్ మీద తీసుకొని వస్తుంటే అతని అరకాలు చల్లబడిపోయి ఇప్పుడు ఇలా జరిగింది అని అనుకు తెలిస్తే తను తట్టుకోగలదా అని నిస్సహాయతో ఇవ్వలేక చైర్లో కూలబడిపోతాడు. రానాకి విషయం తెలిసి హాస్పిటల్కి చేరుకొని సత్య భయంగా ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తాడు. రానా అక్కడికి రావడం చూసే సత్య ఆశ్చర్యంగా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని సత్య అడుగుతుంటే అదంతా తర్వాత, ఇప్పుడు అర్జున్కి ఎలా ఉంది, నాకు అర్జున్ వెనక కొంతమంది బాడీ గార్డ్స్ని ముందే పెట్టి ఉన్నాను, అంటే అను విషయంలో కేర్ కోసం, కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని రానా అంటున్న సమయంలోనే రవి రమ్య అక్కడికి పరుగునొస్తారు. వాళ్ళని చూసి సత్య బాధగా మారిపోతే అసలు అనుకి విషయం ఎలా చెప్పాలి అని అక్కడ ఉన్న నలుగురు తల పట్టుకొని కూర్చుంటారు. ఇందులో డాక్టర్ బయటకు రావడం చూసిన నలుగురు కంగారుగా డాక్టర్ దగ్గరికి పరుగు తీసేసరికి డాక్టర్ అందరి వైపు ఒక క్షణం చూసి, మ్యాక్సిమం 24 hours గడిస్తే కానీ అతని కండిషన్ చెప్పలేం, కనీసం అతని ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు, ప్లీజ్ తనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే రమ్మని చెప్పండి అని డాక్టర్ చెప్తుంటే రానా, అసలు మీరేం మాట్లాడుతున్నారు అని రానా పెద్దగా అరుస్తాడు. మిస్టర్, అతనికి చాలా బ్లడ్ లాస్ అయ్యింది, పైగా ఇక్కడికి తీసుకురాకముందే అతను అన్కాన్షియస్ అయిపోయాడు, అతని కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదంటే ప్రాణం పోయే స్థితిలో అతను ఉన్నాడు, ఎందుకనో చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఇంకా దేవుడు అతన్ని కాపాడగలడు అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే సత్య ఈ విషయాన్ని ఎలా అనుకి చెప్పాలో అర్థం కాక అయోమయంగా ఉండిపోతే రమ్య అనుకి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రా అని అనుకు చెప్తుంది. అను కంగారుగా ఏమైంది, ఎవరికి ఏమైనా అయ్యిందా, రానా సార్కి ఏమైనా అయ్యిందా అని కంగారుగా అడుగుతుంటే అను, ప్లీజ్ కంగారు పడకు, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా అని రమ్య ఇంకేం మాట్లాడకుండా హాస్పిటల్ అడ్రస్ లొకేషన్ అనుకి షేర్ చేసి కాల్ కట్ చేసి తనకి వస్తున్న కన్నీళ్ళు ఇంకా ఆపుకోవటం తన వల్ల కాక అక్కడే హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి కోపంగా, ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు, ఎందుకు దాని జీవితాన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేస్తున్నావు, చిన్నప్పటి నుంచి అర్జున్ ప్రాణంగా బ్రతికింది, ఇప్పుడు అర్జున్ దూరం అయిపోతే అది బ్రతకగలదా, ఎందుకు దాని జీవితంలో ఇలా ఆటలాడుతున్నావు అని రమ్య కోపంగా అరుస్తుంది. రానా రమ్య భుజం మీద చెయ్యి వేసి, ఇప్పుడు నువ్వు ఏడుస్తానుకి డేట్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, ప్లీజ్ కామ్ డౌన్ మా అని
రానా రమ్య వెన్ను నెమరుతో పక్కకు తీసుకుని వెళ్తాడు. సత్య ఇంకా రవి అసలు ఏం అర్థం కాక అక్కడే ఉండిపోతే అరగంటకి హాస్పిటల్కి చేరుకున్న అనుకి ఎందుకో తెలియదు. మనసంతా అలజడిగా అనిపిస్తున్న అర్జున్కి అప్పటికే దాదాపు 10 టైమ్స్ కాల్ చేసి ఉంటుంది. అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే తనకి మరీ అంత కంగారుగా అనిపించి ఇప్పుడు రమ్య హాస్పిటల్కి రమ్మనడంతో అసలు ఎవరికి ఏమయ్యిందో అర్థం కాక ఫాస్ట్గా అక్కడ పేషెంట్ నేమ్ ఏంటో కూడా తెలియకుండా ఉన్న అనుకి ఎదురుగా రానా బాడీ గార్డ్స్ వచ్చి మేడం రండి అని తీసుకుని రమ్య వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అను రమ్యని చూసి ఎవరికి ఏమయ్యిందని కంగారు గడుగుతుంటే రమ్య చెప్పలేక తన కన్నీళ్లను ఆపుకోలేక పక్కకు వెళ్ళిపోతే ఏమైంది నాన్నగారు మీరేనా చెప్పండి అని అంటున్న అను కంగారు చూసి అతని మాట గొంతులోనే మోగపోయింది. రవి కూడా అను కంట్లో కన్నీరు చూసి మాట రాకపోతుంటే సత్య మాటలు కూడా తీసుకొని అను చేయి పట్టుకొని ఐసీయూలో ఉన్న అర్జున్ని గ్లాస్ బయట డోర్ నుంచి చూపిస్తూ అర్జున్ అని చెప్తాడు. అను సత్య వైపు కోపంగా చూస్తూ అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? బావ అక్కడ ఉండటం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు కదూ, మీరంతా నాతో ఫ్రాంక్ చేస్తున్నారు. అసలు ఇలాంటి ప్రాంక్ ఎవరైనా చేస్తారా అని అను అరుస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ మేడం నాతో రండి అని డాక్టర్ పిలుస్తున్నా లేదు నేను మీతో రాను, అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి అని అను పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోతుంది. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన అను బావా అని పెద్దగా అరుస్తూ లేస్తుంది. అను పక్కనే ఉన్న రమ్య రవి కంగారుగా అనుని తను కలిపేసరికి అను పెద్దగా అడుస్తూ రమ్య బావ ఎక్కడని కంగారు అడుగుతుంటే మీ బావకి సర్జరీ జరుగుతుందని రమ్య చెప్తుంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావే, సర్జరీ జరగటం ఏంటి అని అను కోపంగా అరుస్తుంటే అప్పుడే రూమ్లోకి వచ్చిన సత్య నిజం అని నందుని కిరణ్ కాపాడినప్పుడు జరిగిన విషయం చెప్పి సత్య పక్కకు వెళ్ళిపోతే అను ఏడుస్తూ ఎందుకు నీ శత్రువులు కూడా నువ్వు హెల్ప్ చేస్తావు బావా, అందరినీ నమ్మి ఎందుకు ఇలా మోసపోతావు, ఇప్పుడు నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావని అను పెద్దగా ఏడుస్తూ నిన్ను వెంటనే భావం చూడాలి అని పిచ్చి పట్టిన దానిలో అరుస్తుంది. అర్జున్కి అనుకి అర్జున్ అంటే ప్రాణం, ఆ విషయం రమ్యకి తెలుసు. రవి కూడా అర్థం చేసుకోవడంతో డాక్టర్తో అందరూ మాట్లాడి అను అప్పటి వరకే సర్జరీ జరిగి ఐసీయూలో ఉన్న అర్జున్ దగ్గరికి పంపిస్తారు. అను అర్జున్ చేయి పట్టుకొని ఏడుస్తూ ఎందుకు ఇలా పడుకొని ఉన్నావు, నా కోసం నువ్వు కళ్ళు తెరువు, ఎందుకు నన్ను ఇంత చిత్రవద చేస్తున్నావు బావా, ముందు కూడా అంతే నా గురించి నిజం తెలుసుకోకుండా అపార్థం చేసుకొని నన్ను దూరం చేసావు, ఇప్పుడు కూడా నన్ను దూరం చేస్తున్నావు, అసలు ఎందుకు నాకు ఈ శిక్ష వేస్తున్నావు చెప్పు, నీకేదైతే నేను తట్టుకోగలనా అని అను స్ట్రెస్కి గురడంతో అర్జున్ అను చెప్తున్న మాటలు తన మనసు చేరడంతో అను చేతి మీద పట్టు బిగిస్తాడు. అను చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు బావా, నీకు నేను చెప్పే మాట ప్రతిదీ నీ మనసుకి చేరుతుందని, తొందరగా కోలుకో, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నువ్వు నేను బాబు అంతే, ఇంకెవరు వద్దు, మన లైఫ్లో ఎందరు ఉన్నా మనల్ని కష్టపెట్టడానికే ఉంటున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మన మంచి కోరుకోవట్లేదు అని అను అర్జున్ చేతని తన చెంపకి ఆనించుకుని కొన్ని నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి మేడం 24 అవర్స్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు మీరు తనతో ఉండొచ్చు, ఇప్పుడు మీరు ఐసీయూ ఎక్కువ టైం ఉండకూడదు, తనకి సర్జరీ జరిగింది, ఇన్ఫెక్షన్ చేసే అవకాశం ఉంటుంది అని నర్స్ చెప్పడంతో అను అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐసీయూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ రూమ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని గ్లాస్ డోర్ నుంచి అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. రమ్య అనుకి ఎన్నిసార్లు ఫుడ్ తినిపించాలని వాటర్ తాగించాలి అని చూసినా తన అర్జున్ స్పృహలోకి వస్తే తప్ప తన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అని కోపంగా అరిచి చెప్తున్నా రమ్య వారు తను బ్రతిమిలాడుతూ ఉంటే మీరు ఇంకొక మాట మాట్లాడే నా మీద ఒట్టే అంటూ తన మీద ఒట్టు వేసుకుని ఎవరి నోరు తెరవకుండా చేస్తుంది. అను అర్జున్ తలుపులో అతని మీద దిగులతో అసలు శూన్యంలోకి ఆలోచిస్తూ ఉండిపోతుంది. 2 రోజుల తర్వాత అర్జున్ స్పృహలోకి వచ్చాడు అని డాక్టర్ చెప్పడంతో అను ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తుంది. అను అర్జున్ చేయి పట్టుకొని బావా ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అసలు తనేం మాట్లాడుతుందో కూడా తెలియనంతగా మాట్లాడుతుంటే అర్జున్ అయోమయంగా ఎవరు నువ్వు అని అనుని చూస్తూ అడుగుతాడు. అతని మాటలకి అను అర్జున్ చెయ్యి అలాగే వదిలేస్తుంది. అప్పుడే డాక్టర్ గారు కూడా అక్కడికి రావడంతో అను కంగారుగా డాక్టర్ ఏమైంది మా బావకి, నన్ను ఎవరు అని అడుగుతున్నాడు అని అను అంటుంది. డాక్టర్ గారు అర్జున్ వైపు చూస్తే అర్జున్ కన్ను కొట్టేసరికి డాక్టర్ గారికి ఏదో అర్థమే, ప్రెజెంట్ మీ బావగారికి మైండ్ చిక్కిపోయింది మేడం, మీరు తను జాగ్రత్తగా చూసుకోండి, ఇంకొక 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అను డల్గా అక్కడ కూర్చొని ఏంటి బావా మనం ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, దీని అంతటికీ నేనే కారణమా, ఇప్పుడు సడన్గా నీకు ఈ యాక్సిడెంట్లో మెమరీ లాస్ అయ్యింది అంటే నేను లైఫ్లో నీకు గుర్తుకురానా, ఎందుకు మనకే ఇలాంటి శిక్ష దేవుడు వేస్తున్నాడు, నాకు బ్రతకాలని లేదు, ప్రతిసారి నువ్వు నాతో ఉంటే ఇలాంటివే జరుగుతున్నాయి, అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని అను అనుకుంటుంది. అను తన మనసులో మాట్లాడింది అనుకుంది, కానీ తన మాటలు అర్జున్కి వినిపించి నేనేదో తన ఆట పట్టించాలి అనుకుంటే తను ఇంతలా బాధపడుతుందని అనుకోలేదు అని అర్జున్ అర్థంగా
అర్థమై డల్గా ఫేస్ పెట్టి అను వైపు చూస్తాడు. అను తన కన్నీళ్ళు తుడుచుకొని అర్జున్ వైపు నవ్వుతూ చూస్తూ ఏమైంది డల్గా ఉన్నావు, జ్యూస్ తాగుతావా అని అను అనేసరికి అర్జున్ తాగుతా అన్నట్టు తల ఊపుతాడు. అను అర్జున్ కోసం జ్యూస్ ప్రిపేర్ చేసి అతనికి తాగించి నేను బయట వెయిట్ చేయనా అని అను అక్కడి నుంచి లేచి ఒక అడుగు ముందుకు వేసేసరికి అర్జున్ అను చేతిని పట్టుకుంటాడు. అను అయోమయంగా ఏమైంది, ఏమైనా కావాలని అడిగితే అర్జున్ అను చేయి విసురుగా పట్టుకుని తన మీదకి లాక్కుంటే అను ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ అను ఫేస్ మీద పడిన ముంగులను వెనక్కి సర్ది నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అర్జున్ అడిగిన మాటకు అను పెద్దగా నోరు తెరుస్తుంది. అర్జున్ అను నోటిని చూసి ఎందుకు ఇప్పుడు అంత పెద్దగా నోరు తెరుస్తున్నావు, నోట్లోకి ఈగలు తూరుతాయి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, అందుకే పెళ్లి చేసుకుంటావా అని అడిగా. ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే నేను ప్రేమించిన అమ్మాయి ఉంది, తను పెళ్లి చేసుకుంటాను అని అర్జున్ ఇన్నోసెంట్గా అనేసరికి అను అయోమయంగా అర్జున్ని అలాగే ఆశ్చర్యంగా చూస్తుంది. అలా చూస్తావేంటి, మాట్లాడు, నువ్వు నన్ను అలా చూస్తుంటే నాకు ఏమీ అర్థం కాదు, మాట్లాడితేనే కదా తెలిసేది అని అర్జున్ ఉంటూ అను నడుము మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేసేసరికి అను అర్జున్ చేతి తాకిడికి ఈ లోకంలోకి వచ్చి అర్జున్ వైపు అయోమయంగా చూస్తుంది. ఏంటి ప్రతిసారి అయోమయం మొహం వేసుకొని అలా చూస్తావు, ఏదో నేను వింతగా ప్రవర్తిస్తున్నట్లు, అయినా నీకు నంటే ఇష్టం ఉన్నప్పుడు మరి నువ్వు నాతో అన్ని షేర్ చేసుకోవాలి కదా, చెప్పు అని అర్జున్ అనుని ఆట పట్టిస్తూ ఉంటే డౌటే లేదు, నీకు నిజంగానే చిప్పుపోయింది బావా అని అను అమాయకంగా అనేసరికి అర్జున్ అంత దగ్గరగా ఉన్న అనుని దూరం జరగటం ఇష్టం లేక అను నడుము మీద వేసిన చేతిని తీసి ఆమె మెడ వెనక్కి పోనిచ్చి ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అను పెదవులను అందుకుంటాడు. అను కళ్ళు పెద్దవి చేసి అర్జున్ వైపు అలాగే చూస్తుంటే అర్జున్ కుంటిగాను కళ్ళల్లోకి చూస్తాడు. ఎంతసేపటికైనా అర్జున్ వదలకపోవడంతో తన ఊపిరి భారమై ఇంకొక క్షణం అలాగే ఉంటే తన ప్రాణం పోతుంది అన్న పరిస్థితిలో అర్జున్ అనుని దూరం జరుపుతాడు. అనుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించి ఊపిరి బలంగా తీసుకుంటుంది. అర్జున్ అను పరిస్థితి చూసి సైడ్ స్మైల్లో నీకు రొమాంటిక్ టార్చర్ అంటే ఏంటో చూపిస్తా, ఎప్పటి నుంచి నాలో నువ్వు కోపాన్ని ద్వేషాన్ని మాత్రమే చూసావు, కానీ ఎప్పటి నుంచి నీకు ప్రేమ ఇంకా రొమాంటిక్ నేను నా గుండెల్లో ఓ దేవతగా ముద్రించుకున్నాను, నేను నిన్ను ఎంత ప్రేమించాలో ఇప్పుడు అంత ప్రేమిస్తాను అని అను చేతిని గట్టిగా పట్టుకొని తన మనసులో అనుకుంటాడు. ఇంతలో డోర్ సౌండ్ రావడంతో అను దూరం జరిగి స్టూల్ మీద కూర్చుంటే అర్జున్ అను దూరంగా ఉన్నందుకు ఎవరా ఏ టైంలో అని మనసులో తిట్టుకుంటూ ఉండేసరికి సత్య ఎదురుగా కనిపిస్తాడు. సత్యాన్ని అక్కడ చూసి అర్జున్ కోపంగా మారిపోయి అసలు నీకు బుద్ధుందా, ఇలా ఒక ప్రైవసీలోకి రావడానికి కొంచెమైనా ఆలోచించాలి అని అర్జున్ అరుస్తుంటే సత్య నన్ను కాదా అని వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో సత్య తానే అంటున్నాడు అని అర్థం చేసుకుని ఏమైందిరా అర్జున్, కొత్తగా మాట్లాడుతున్నావా అని సత్య అర్జున్ దగ్గరకు వచ్చేసరికి అను సత్య వైపు చూసి నాకు అదే అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందో కూడా పూర్తిగా చూస్తే పిచ్చెక్కినట్టు ఉంది, డాక్టర్ కూడా అదే చెప్పాడు, మెంటల్ వచ్చిందని, ఏం చెయ్యాలి ఇప్పుడు అని అను ఆలోచిస్తూ ఉంటే అను ముందు బయటకు వెళ్ళు అని కంగారు పడుతున్నారు అని చెప్పి అనువుని అక్కడి నుంచి పంపించి డోర్ క్లోజ్ చేసి అర్జున్ వైపు కోపంగా చూస్తాడు. అర్జున్ నవ్వుతూ అరే జోక్ చేశారా, తను టీస్ చేయడం కోసం, తనని ఎంతలా ప్రేమించిందో తనకి నేను నా ప్రేమ అందివ్వలేకపోయాను, అందుకే తనతో కొంచెం సేపు సంతోషం గడపాలి అని ఇలా చేశాను, ఇందుకేంటి ప్రాబ్లం అని అర్జున్ అడిగితే కిరణ్ నందు ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్, కిరణ్ నేను చూడాలంటున్నాడు అని సత్య చెప్తే ఇప్పుడు కాదు, నాకు ఇప్పటికి వాడిని చూడాలని లేదు, నందు అయితే సేఫ్ కదా, ఇప్పుడు ఆ నిత్య పరిస్థితి ఏంటి అని అర్జున్ అడిగితే నిత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ అక్కడి నుంచి తప్పించుకుంది, ఎక్కడికి వెళ్ళిందో ఎంత ఎంక్వైరీ చేసినా తెలియలేదు అని సత్య చెప్పేసరికి అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసి అయాన్ని తీసుకుని వస్తుంది. అర్జున్ అను రావటం చూసి నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి సత్యాన్ని అక్కడి నుంచి పంపించేస్తూ అను అర్జున్ ఎదురు చైర్లో కూర్చొని అయాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చూడు డాడీకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది అని అయానికి చెప్పి నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండు అని చెప్పి అయాన్ తీసుకొని బయటకు వెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ అను అర్జున్ దగ్గరకు వచ్చేస్తుంది. అర్జున్ అను రావడమే ఆలస్యం, తన నడుం పట్టుకొని తన మీదకి లాక్కుంటే బావా ప్లీజ్ కొంచెం దూరంగా ఉండు, నీ కండిషన్ బాగాలేదు అని అనుకు తెలియకుండానే నిత్య పొడిచిన గాయం మీద చేయి వేస్తుంది. అర్జున్ని దూరం జరపడం కోసం. అర్జున్ తనకి నొప్పి పడుతున్నా అది బయటకు చెప్తే అను బాధపడుతుంది అని అను చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటూ బేబీ ఐ లవ్ యూ సో మచ్, అసలు ఇంత అందంగా ఎలా పుట్టావే, పుడితే పుట్టావు, నాకెందుకు కనిపించావు, నిజంగా నేను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని అస్సలు అనుకోవలేదు, ఐ లవ్ యూ సో మచ్ బేబీ అని అర్జున్ వింతగా మాట్లాడుతుంటే అనుకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఇంత జరుగుతున్నా మరి సత్యతో బాగానే మాట్లాడాడు,
లేదంటే ఏంటి ఇంత డిఫరెంట్గా మాట్లాడాడు? ఏంటో బాగా బిహేవియర్ చాలా మారింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని నెలలు బావని, ఎక్కడికి పంపించకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది. మరికొన్ని రోజులకి అర్జున్ని డిశ్చార్జ్ చేయడంతో తన ఇంటికి తీసుకొని వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత నందు కిరణ్ని కూడా డిశ్చార్జ్ చేయడంతో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళే దారి తెలియక కిరణ్కి అర్జున్ వాళ్ళ ఇల్లు ముందే తెలిసి ఉండటంతో నందు ఎక్కడికని అడుగుతున్నా కిరణ్ నందుని తీసుకుని అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తాడు. హాల్లో ఉన్న అనుకి వాళ్ళ ఎవరు అర్థం కాక వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. కిరణ్ వాళ్ళు అక్కడికి రాకముందే సత్యకి కాల్ చేసి పాపం తీసుకుని రమ్మంటారు. కిరణ్ వాళ్ళు వచ్చిన తర్వాత సత్య పాపం తీసుకొని వస్తాడు. అను ఎవరండి మీరు అని కిరణ్ చూసి అడిగితే పక్కనే ఉన్న నందు మీరెవరు అని అడుగుతుంది. అను కిరణ్ వైపు చూసి వాళ్ళ వెనకాల వచ్చిన సత్యని చూసి అన్నయ్య ఏమైంది ఇంత టెన్షన్గా ఉన్నాం అని సత్య కొంచెం టెన్షన్గా కనిపిస్తుంటే అది అను మరి ఏంటంటే అర్జున్ ఎక్కడ అని కొంచెం చిన్న తడబాటుగా అడుగుతాడు. బావ రెడీ అవుతున్నాడు అన్నయ్య, ఏమైనా అర్జెంటా, నేను వెళ్ళి పిలుస్తాను అని అను వెళ్తుంటే అయన్స్ అక్కడికి వచ్చి అమ్మ అని కాళ్ళు చుట్టేస్తాడు. సత్య చేతిలో ఉన్న పాపని నందు తీసుకొని పాప ఉంటే నిండా ముద్దులు పెడుతూ తను ఎత్తుకొని కళ్ళ వెంట కన్నీళ్లు పెడుతుంది. నందు కన్నీళ్లు చూసి కిరణ్కి కూడా బాధగా అనిపిస్తుంటే అతను ఏమి చేయలేని స్థితిలో ఉండటంతో ఏడుపు కొంచెం పెద్దగానే రావటంతో అను కంగారుగా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని తను ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని ఇచ్చి వస్తుంది. ఇంతలో అయాన్ నందు చేతిలో ఉన్న పాపను చూసి మా ఎవరు అని అడిగితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాడీని పిలుచుకొనిరా, నాకు తెలియదు, డాడీ వచ్చి చెబుతారు అని. అను అయాన్స్ని అర్జున్ని పిలవడానికి కోసం పంపిస్తే కూర్చోండి కాఫీ తీసుకువస్తాను అని సత్య వైపు చూస్తుంది. సత్య అర్జున్ చెప్తాడని చెప్పేసరికి సరే అన్నయ్య కూర్చో, కాఫీ తీసుకువస్తాను అని అను కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. అయాన్స్ రూమ్లోకి వెళ్ళి డాడీ అని పిలిస్తే అర్జున్ అప్పటికే రెడీ అయి మిర్రర్లో తన హెయిర్ సెట్ చేసుకుంటూ చెప్పు అయాన్స్ అని కొడుకుని అడిగితే మమ్మీ నేను అర్జెంటుగా కిందకి రమ్మని చెప్తుంది, తొందరగా అంట కిందకి రా అని అయాన్స్ని అర్జున్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా పరుగులతో కిందకి వెళ్తాడు. అర్జున్ వెనకాల చిన్న స్టెప్స్ దిగుతూ హాల్లో ఉన్న నందు కిరణ్ వైపు ఒకసారి చూసి సత్య వైపు చూస్తాడు. అనుకేం చెప్పలేదు కదా అని అర్జున్ కంగారుగా అడిగితే సత్య చెప్పలేదు అని తల ఊపడంతో అర్జున్ ఒక్క నిమిషం ఊపిరి పెట్టుకొని థ్యాంక్ గాడ్ అని కిరణ్ వాళ్ళ వైపు ఒకసారి చూసి ఒక 5 minutes అని అర్జున్ కిచెన్లోకి వెళ్ళి అను కాఫీ కలుపుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటే అను వెనక నుండి తన నడుము మీద చెయ్యి వేసి ఏమైంది ఆలోచిస్తున్నావు అని అడిగితే ఏం లేదు బావా అని నోటికి వచ్చి కూడా తమహించుకొని అర్జున్ అంతకుముందు నన్ను బావా అని కాదు అర్జున్ అని పిలువు, నువ్వు ఎవరో నాకు గుర్తులేదు కదా, మరి ఎందుకు వరుసలు పెట్టి పిలుస్తున్నావని అర్జున్ అన్న మాటలకి బావా అని పిలవటం ఆపేసి తడబడుతూ అర్జున్ అని అంటుంది. అర్జున్ సైడ్ స్మైల్తో ఇంతకు హాల్లో ఉంది ఎవరు అని అర్జున్ అడిగితే తను అయోమయంగా అర్జున్ వైపు చూస్తూ ఏమో నాకు తెలియదు, సత్య అన్నయ్యని అడిగితే నువ్వు చెప్తావని చెప్పాడు, ఇప్పుడు నీకేమో ఏమీ గుర్తులేదు, సరే ట్యాబ్లెట్స్ వేసుకున్నావని అను అడిగితే అర్జున్ వేసుకున్నా, కానీ అసలైన ట్యాబ్లెట్స్ నువ్వు ఇవ్వలేదు అని అను పెదవులను అందుకుంటూ స్టవ్ ఆఫ్ చేస్తాడు. అర్జున్ అలా రియాక్ట్ అవుతాడు అని అను ఏమాత్రం ఊహించకపోవడంతో కంగారుగా చుట్టూ చూస్తున్న అనుకి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. కొంచెం సేపటికి దూరం జరిగి ఇది ఇవ్వడం మర్చిపోయావు అని హాల్లోకి వెళ్తాడు అర్జున్. హాల్లో అర్జున్ కంటే ఉండే అయాన్స్ని కిరణ్ వాళ్ళ ఎదురుగా కూర్చొని పాప వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అర్జున్ హాల్లోకి వచ్చి అయాన్స్ పక్కన కూర్చొని ఏమైంది ఆ బేబీ వంక అలా చూస్తున్నావని అడిగితే ఏమో తెలియదు డాడ్, తను చూస్తుంటే ఎందుకో నాకు తెలియదు కోపం వస్తుంది అని అయాన్స్ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. ఇంతలో అను కాఫీ తీసుకొని రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాఫీ ఇచ్చి ఇప్పుడైనా చెప్తారా అసలు ఎవరు మీరు అని అను కొంచెం సీరియస్గా అడిగితే అర్జున్ సత్య వైపు చూస్తాడు. వీడు మళ్ళీ ఏదో డ్రామా ప్లే చేసినట్టున్నాడు, నాకు తప్పేటట్టు లేదు అని. అది అను మరి ఏంటంటే వీళ్ళు నిత్య వాళ్ళ అన్నయ్య ఇంకా వదిన అని అను వైపు చూస్తూ కొంచెం భయంగానే చెప్తాడు. అను వాళ్ళ వైపు ఒక నిమిషం చూసి సరే అన్నయ్య ఇప్పుడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు అది చెప్పు, ఈ అమ్మాయి నందు కదా అని అర్జున్ వైపు చూస్తే అర్జున్ మాత్రం అసలేం తనకేం పట్టనట్టు అయోమయంగా చూస్తుంటాడు. అను మీరు నందు కదా అని అడిగితే నందు అవును అని తల ఊపుతూ అర్జున్ వైపు ఆరాధనగా చూస్తుంది. కిరణ్ నందు అర్జున్ వైపు కృతజ్ఞతతో చూస్తూ మీరు తప్ప మాకు ఎవరూ లేరు అనే భావంతో ఇక్కడికి వచ్చాం, మీరు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియదు, మాకంటూ ఇంకా మిగిలి ఉంది మీరే అని అర్జున్ వైపు చూస్తూ చెప్తుంటే అసలు అదంతా చూస్తున్న అనుకి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది.
అన్నయ్య ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు అని అను కొంచెం గట్టిగా అరిచేసరికి సత్య కిరణ్ వాళ్ళ ప్రాణాలు కాపాడి అర్జున్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని చెప్పేసరికి మొదట కిరణ్ వాళ్ళ మీద కోపం వచ్చిన అర్జున్ మీద ఆ కోపాన్ని షిఫ్ట్ చేస్తుంది. సరే అన్నయ్య, అయినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు, నువ్వు ఆఫీస్ చూసుకో, ఇంకో 1 మంత్ అయినా ఇంట్లోనే ఉంటారు, అలాగే వీళ్ళు కూడా మనతో పాటే ఉంటారు, నెక్స్ట్ తర్వాత నుంచి కిరణ్ అన్నయ్య వాళ్ళు కూడా మన ఆఫీస్ చూసుకుంటారు అని అను చెప్తే అర్జున్ ఒకసారి రూమ్లోకి రా అని అను అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అర్జున్ సత్య వైపు గుర్రుగా చూస్తూ చెప్తారని పని ఆఫీస్కి వచ్చినప్పుడు ఇప్పుడు దానికి ఏమైనా డౌట్ రావాలి, అయిపోతావు నా చేతిలో అని సత్యకి చెప్తాడు. నందు కిరణ్ వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి తన కోపంలో ఏమన్నా మీరు పట్టించుకోకండి ప్లీజ్, తను చాలా మంచిది, అంటే ఇప్పటికి నిత్య వల్ల మా లైఫ్లో చాలా జరిగాయి, మీకు తెలుసు కదా, అందుకే తన దూరం నేను తట్టుకోలేను, తను లేకపోతే బ్రతకలేను, అందుకే నా మీద ఎక్కువ కోపంతో నన్ను కొడుతుందని తన ముందు మెమరీ లాస్ పేషెంట్లా యాక్ట్ చేస్తున్నా, ప్లీజ్ మీరు రూమ్లోకి వెళ్ళండి, కొంచెం సేపటికి టిఫిన్స్ పంపిస్తాను అని అర్జున్ నందు వాళ్ళ రూమ్కి చూపించి అను పిలవటంతో వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. అర్జున్ ఎప్పుడెప్పుడు వస్తాడు అని తన చేతికి చుట్టుకొని ఉన్న బెల్ట్ అర్జున్ రూమ్లోకి రావటమే ఒక్కసారిగా విదిలించేసరికి ఆ సౌండ్కి అర్జున్ భయంగా అను వైపు చూస్తూ ఇప్పుడు నేను ఏం చేశానని బెల్ట్ తీసావని రూమ్ డోర్ క్లోజ్ చేసి అను దగ్గరికి అడుగులు వేస్తూ షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే అను మాత్రం అర్జున్ వైపు కోపంగా చూస్తుంది. అను కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకు చేరుతూ ఏమైంది బుజ్జి, ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అర్జున్ చెప్తున్న మాటలకి అనుకి కోపం వచ్చి అర్జున్ చెంప మీద బలంగా కొడుతుంది. అర్జున్ తన చెంప మీద చేయి వేసుకొని రాక్షసి ఇంత గట్టిగా కొట్టింది అని తిట్టుకుంటూ అవసరమా నీకు వాళ్ళ విషయంలో వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా, నీకేమైనా అయితే నేను బాబు ఏం కావాలి, అసలు ఆ నిత్యానే ఎందుకు వదిలేసావు చంపకుండా అని అను ఏడుస్తూ అడిగేసరికి అర్జున్ నిత్య ఎవరు, అసలు కింద కూర్చున్న వాళ్ళు ఎవరు, నాకు అర్థం కావట్లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, కొంచెమైనా ఆలోచిస్తున్నావా అని అర్జున్ అనేసరికి అను తనకి వస్తున్న కోపాన్ని తమాయించుకొని యాక్ట్ చేసావంటే చంపేస్తాను, తెలియదు అనుకుంటున్నావా, నువ్వు నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, నీకు నార్మల్గానే ఉంది అని నాకు తెలుసు అని అంటున్న అను మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. నిత్య పోలీస్ స్టేషన్లో జైల్లో అర్జున్ మీద పగతో రగిలిపోతుంది. ఇదంతా నువ్వు కావాలని చేశావు అర్జున్, ఇంతకీ ఇంత నీ ప్రాణం తీయకపోతే నా పేరు నిత్య అనే కాదు, ఆ కిరణ్ నందుని అడ్డు తప్పించుకోవాలనుకుంటే మధ్యలో వచ్చే వాళ్ళని కాపాడి నువ్వు గెలిచాననుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగదు, నీ చావు వాళ్ళ చావు నా చేతుల్లోనే, ఆస్తి కోసం డబ్బు కోసం నేనేమైనా చేస్తాను అని కోపంగా పిడికిలు బిగించి తనలో తాను పిచ్చిగా మాట్లాడుకుంటా నిత్యాని చూసిన పోలీసులు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు, తీసుకువెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేసి బెటర్ అని అనుకుంటూ ఈ విషయం అర్జున్కి చెప్పాలి అని అతనికి కాల్ చేస్తారు. నందు కిరణ్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ నందు పక్కనే కిరణ్ కూడా కూర్చొని ఏమైందిరా ఆలోచిస్తున్నావని అడిగితే అను చాలా బాగుంది కదా కిరణ్, తనలాంటి మంచి అమ్మాయి అర్థం చేసుకునే అమ్మాయి అర్జున్కి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ అంతలా ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని వదిలేసి నిత్యాన్ని ప్రేమించడం నాకు ఏమాత్రం నచ్చలేదు కిరణ్ అని నందు బాధగా చెప్తుంది. నందు మాటలకి ఒక్క నిమిషం అసలు తప్పంతా తన వల్లే, చేసిందంతా తనే నిత్యకి అర్జున్ గురించి చెప్పి వీళ్ళతో పాటు అర్జున్ లైఫ్ కూడా స్పాయిల్ చేసేలా కిరణ్ చేసేసరికి అసలు ఎవరు క్షమించరని తప్పు చేసింది నేనే అని మనసులో బాధగా అనుకుంటూ ఈ విషయం నందుకు తెలిస్తే నన్ను అసహించుకుంటుందేమో అని అతనిలో కంగారు మొదలవుతుంది. ఏమైంది కిరణ్, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగింది అని నందు అడుగుతున్నా అతను ఏం మాట్లాడకుండా జరిగిపోయింది వదిలే నందు, ఇంక జరిగేది ఆలోచించు, ఇప్పుడైనా మనం సేఫ్గా అర్జున్ దగ్గరే ఉంటున్నాం, ఆ నిత్య పోలీస్ స్టేషన్లో ఉంది, ఇప్పుడు తన మన మీద ఎలాంటి అటాక్స్ ప్లాన్స్ చేస్తుందో అర్థం కావట్లేదు, సేఫ్గా మనం ఒంటరిగా బయట ఉండలేం, నాన్న కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, ఆయన చాలా మంచివారు అనుకున్నా కానీ ఇద్దరు మనతో ఇలా చేస్తారు అని అనుకోలేదు అని కిరణ్ బాధపడుతుంటే జరిగిపోయింది వదిలే కిరణ్, ఇప్పుడు మనకి అర్జున్ తోడుగా ఉన్నాడు, అర్జున్ని దాటి వాళ్ళు ఏం చేయలేరు అని నందు అంటుంది. నందు మాటలకి కొంచెం కిరణ్ ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉంటాడు. నందు నీరసంగా అనిపించి నేను కొంచెం సేపు పడుకుంటాను, పాపను చూసుకొని నందు పాపని కిరణ్ చేతిలో పెడుతుంది. నందు టాబ్లెట్స్ ప్రభావానికి నిద్రలోకి జారుకుంటే కిరణ్ అప్పుడే కొంచెం రికవరీ అవ్వడంతో పాపను నిద్రపుచ్చి అతను కూడా నందు పక్కన పడుకొని నిద్రలోకి జారుకుంటాడు. మరోవైపు అర్జున్ అనుని ఎంతగా వదలకపోవడంతో అను అర్జున్ని తోస్తున్నా అతను ఏమాత్రం కదలకుండా మధ్యలోనే గాఢతను మరీ ఎంత పెంచుతూ అనే ఊపిరి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. అను ఎంత తోసినా ఇంకా అర్జున్ వదలడు అని అనుకుని అర్జున్ ముందుకి తన్మయత్వంలో మునిగిపోతుంది.
అర్జున్ అను పెదవులు వదిలి తన మెడవంపున ముద్దు పెట్టుకుని అక్కడ తన వెచ్చని శ్వాసను వదిలి అలాగే కొన్ని నిమిషాలు ఉండి అను వైపు చూస్తాడు. అర్జున్ పరిస్థితి తన మనసులో పులికింతలు మొదలవడంతో అను కళ్ళు తెరవకుండా అలాగే ఉంటుంది. అర్జున్ శ్వాస తన నుంచి దూరంగా ఉండేసరికి కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ అను వైపు చూసి కళ్ళు ఎగరేయడంతో అను సిగ్గుపడుతూ ఫేస్ని పక్కకు తిప్పుకొని నువ్వు నా దగ్గర నటించొద్దు అని అను తడబడుతూ మాట్లాడుతున్న మాటలకి అర్జున్ అందమైన నవ్వు అతని పెదవుల ఘాటున తాకి అను వైపు వింతగా చూసి తన పక్కన పడుకొని అనుని తన గుండెల మీదకు తెచ్చుకుంటాడు. అను మనసులో కంగారుగా దేవుడా అర్జున్కి ఏం కాలేదు, కానీ ఆ నిత్య ఎందరితో ఊరుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అర్జున్ ప్రతిదీ నాదే అని అనుకుంటాడు అని మనసులో బాధగా అనుకొని అర్జున్ ఏం కాకూడదు అని మరోసారి దేవుడికి దండం పెట్టుకొని అర్జున్ గుండెల మీద హాయిగా నిద్రపోతుంది. అర్జున్ అను నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్స్ వరుసగా రావడంతో అర్జున్ ఫోన్ చేసి చూస్తాడు. అది పోలీస్ నుంచి దాదాపు ఒక 10 కాల్స్ ఉండటంతో అర్జున్ కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనేసరికి అటువైపు నుంచి సార్ నిత్య తప్పించుకుంది అని పోలీసు చెప్తారు. అర్జున్ అసహనంగా అసలు మీరేం మాట్లాడుతున్నారు, నిత్య తప్పించుకోవటం ఏంటి అని అర్జున్ కోపంగా అరిచి కాల్ కట్ చేసి తన మనుషులకి కాల్ చేస్తాడు. అర్జున్ ముందుగానే పోలీసు వాళ్ళు నిత్య ఎప్పుడైనా బ్రుడి కొట్టేస్తుందని ముందుగానే కనిపెట్టి అతని మనుషులకి ముందుగా చెప్పి ఉండటంతో వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మీరు కంగారు పడకండి సార్, నిత్య మా దగ్గరే ఉంది అని వాళ్ళు చెప్పేసరికి అర్జున్ తన కంగారు తగ్గించుకుంటాడు. అర్జున్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఎలా అయినా నిత్యాన్ని అంతం చేయాలి, లేదంటే ఇక్కడి నుంచి అందరికీ దూరంగా పంపించేయాలి అని అనుకుని అర్జున్ ఒక నిర్ణయానికి వస్తాడు. కానీ అంతకుముందు తన బదులు తీర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉండటంతో అర్జున్ అను పక్కన చేరి నిత్య గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకు దూరం అవుతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అను మార్నింగ్ నిద్ర లేచి చుట్టూ చూస్తుంది. తన పక్కనే అర్జున్ లేకపోయేసరికి కంగారుగా బెడ్ దిగి బాల్కనీలో ఉన్నాడు అని చూస్తే అక్కడ కనిపించకపోవడంతో వాష్రూమ్లో కూడా లేడే అని అను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి కిందకు వెళ్ళేసరికి హాల్లో కిరణ్తో కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తాడు. అను మెట్రో దిగి ఆగిపోయి నిలబడితే అర్జున్ అను రావటం గమనించి సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఇంతలో కిరణ్ ఏమయ్యింది, ఎప్పటిదాకా గలగల మాట్లాడాడు కదా, నందు కూడా మాట్లాడింది, ఇద్దరు బాగా మాట్లాడారు, ఎప్పటికిప్పుడు సైలెంట్ అయిపోయాడు, నందు మాట్లాడుతూనే ఉంది, కనీసం సమాధానం కూడా ఇవ్వట్లేదు అని కిరణ్ చుట్టూ చూసేసరికి మెట్రో దగ్గర అను కనిపిస్తుంది. కిరణ్ చిన్న నవ్వుతో అను రావటం చూసి అర్జున్ సైలెంట్గా ఉన్నాడు అని కిరణ్ సైలెంట్ అయిపోతే అను కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి అందరికీ తీసుకొని వస్తుంది. అర్జున్కి ఒక కప్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి కప్స్ ఇస్తుంది. అర్జున్కి ఎందుకు ఆ కప్ సపరేట్గా కనిపిస్తే అను వైపు చూస్తాడు. అను చిన్న స్మైల్తో అర్జున్ పక్కన కూర్చొని అయాన్స్ ఇంకా నిద్ర లేచినట్టు లేడు అని అనుకుంటూ ఉండగానే అయాన్స్ సుగన గారి రూమ్లో నుంచి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అయాన్స్ రావటమే అను ఒడిలో కూర్చునేసరికి అర్జున్ దాగాల వద్దా అని ఆలోచిస్తూ కాఫీ షిఫ్ట్ చేస్తూ అలాగే ఉండిపోతాడు. అను అయాన్స్తో మాట్లాడుతూ అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అర్జున్ అను వైపు తిరిగి అలాగే కొన్ని నిమిషాలు చూసి కాఫీ కప్ కంప్లీట్ చేసి పక్కన పెడతాడు. అర్జున్ లేచి ఏదో ఫోన్ రావడంతో అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్తే అయాన్స్ని నానమ్మ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయమంటారు అని అడిగి రాపో అని చెప్పి అను అర్జున్ వెనకాలే గార్డెన్లోకి వెళ్తుంది. గార్డెన్లోకి రావడమే ఆలస్యం. అర్జున్ అను చేపట్టుకుని అనుని ఎవరికీ కనిపించకుండా పక్కకు తీసుకుని వెళ్ళి అనుని అక్కడ ఉన్న గోడకి ఆనించి ఫోర్స్గా తన పెదవులను అందుకుంటాడు. సడన్గా అర్జున్ అలా చేసేసరికి అను ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తుంటే అర్జున్ కళ్ళతోటి అను వైపు వెక్కిరింతగా చూసినట్టు అనిపిస్తుంటే అను అర్జున్ని దూరం నెట్టాలి అని చూస్తుంది. అర్జున్ ఏమాత్రం దూరం జరగకుండా అను పెదవుల మీద మరింత అతని పెదవులు ముడేస్తూ అర్జున్కి ఇచ్చిన కాఫీ రుచి అనుకి తెలిసి అబ్బా చాలా నొప్పి ఉప్పి ఎక్కువ వేశావే అని అను మనసులోనే అనుకుంటూ ఉండగానే అను పెదవి మీద అర్జున్ గాయం చేసి దూరం జరిగి ఇప్పుడు ఎలా ఉంది కాఫీ టేస్ట్ అని అర్జున్ అనేసరికి అను అర్జున్ వైపు కోపంగా చూసి అతని దూరం పెట్టి అక్కడి నుంచి హాల్లోకి వచ్చేస్తుంది. అర్జున్ తన మనుషులకి కాల్ చేసి నిత్యాని ఆపర్లో ఉన్న మన గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేయండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని కాల్ కట్ చేసి కొన్ని నిమిషాలు అక్కడే ఉండి అర్జున్ లోపలికి వెళ్ళేసరికి అప్పటికే వచ్చిన రానా రమ్య వాళ్ళు అర్జున్ వైపు గుర్రుగా చూస్తారు. రానా వాళ్ళు అక్కడికి రావటం అర్జున్కి తెలియకపోవడంతో ఏమైంది సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు అని అనుకుంటూ సోఫాలో సెటిల్ అవుతున్న అర్జున్ వైపు కోపంగా చూస్తాడు రానా.
ఏమైంది సార్? మంచి కోపం మీద ఉన్నారు అని అర్జున్ అంటుంటే, ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. అను ఎక్కడ ఉందో చెప్పు. నీకు హెల్ప్ చేశాను కదా. కనీసం నా పెళ్లి టైంలో ఒక బాధ్యత ఉండి మా పెళ్లి చెయ్యాలి అని మీకు లేదా అని రానా కోపంగా అరిచేసరికి, ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు? ఇంట్లో అందరూ మీ పెళ్లికి ఒప్పుకున్నారు కదా, మళ్ళీ ఏమయ్యింది అని అర్జున్ అనేసరికి రమ్య అసహనంగా, ఏమయ్యిందా? దీని పెళ్లికి ఎలాగో మేము ఎంజాయ్ చేయలేదు. కనీసం మా పెళ్ళికైనా ఇది మాతోటే ఉంటుంది అనుకుంటే, కనీసం ఇది నాతో కాల్ కూడా మాట్లాడట్లేదు అని రమ్య అను వైపు కోపంగా చూస్తుంది. అర్జున్ చిన్న నవ్వుతూ, అలా ఏం లేదు, చిన్న వర్క్ టెన్షన్ అంతే. మీ పెళ్ళి ఎప్పుడని అర్జున్ అడుగుతాడు. ఇంకొక 3 డేస్లో మీరందరూ బయలుదేరి రావాలి అని రానా చెప్పేసరికి ఓకే అని తన మేనేజర్కి కాల్ చేసి తన ఆఫీస్ వర్క్స్ మొత్తం తన పిఏకి సెండ్ చేయమని, తను 3 డేస్ ఆఫీస్కి రాను, మిగిలిన వర్క్స్ మొత్తం స్టాఫ్కి అప్పగించి మీరు ఆఫీస్ బాధ్యత తీసుకోండి అని మొత్తం అప్పచెప్తాడు. ఇంతలో సత్య కూడా అక్కడికి రావడంతో, రే నువ్వు సెలవు తీసుకొని ఇప్పుడు నాకు వర్క్ ఇస్తున్నావా అని అసహనంగా అంటుంటే అను అర్జున్ వైపు కోపంగా చూస్తుంది. ఎంత ఒరిజినాలిటీ దాచిపెట్టాలి అని చూస్తున్నా ప్రతి ఒక్కరూ అతను డిస్టర్బ్ చేస్తుంటే, అమ్మకి తెలియకుండా ఇంట్లో పోపుల డబ్బాలో డబ్బులు దొంగతనం చేసిన చిన్న పిల్లాడిలా అర్జున్ కనిపిస్తుంటే అతని వైపు అసహనంగా చూస్తూ, మీరు కూర్చోండి, నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ ఎవరిని ఏమనలేక సత్య వైపు కోపంగా చూస్తే, పెట్టావుగా మంట, ఇంకా చాలదా, ఉండదా? నీ గురించి చెప్తాను మా సిస్టర్కి, అప్పుడు తానే చూసుకుంటుందని అర్జున్ అనేసరికి, అంత పని మాత్రం చేయకురా, అసలు ఇంట్లోకి ఇప్పటికే ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంది అని సత్య అనేసరికి అందరూ అక్కడ పెద్దగా నవ్వుతారు. రమ్య వచ్చినప్పుడు రవికి కాల్ చేయడంతో రవి కూడా అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అర్జున్ రవిని చూసి హాయ్ అని పలకరిస్తే, అను ఎక్కడ అని రావడమే అడిగిన రవి కిచెన్లో ఉంది అని చెప్పేసరికి అక్కడ ఎవరితో మాట్లాడుకున్న రమ్యని తీసుకొని కిచెన్లోకి వెళ్ళి అనుకి వంట చేయడంలో హెల్ప్ చేస్తాడు. అర్జున్ రవి వైపు చిన్న జెల్సీ ఫీలింగ్తో చూస్తూ, రవిలాగా నేను ఎందుకు తనతో ఫ్రెండ్ లాగా ఉండలేకపోయాను, తను ప్రేమించలేకపోయాను, కానీ అంత ప్రేమించినా అతని ప్రేమలో స్వార్థం లేదు, తను మీద నమ్మకం అతనికి కూడా లేదు, మేము ఇద్దరం స్నేహం ప్రేమ రెండింటిలో కోల్పోయాం. అను చాలా గ్రేట్ మా ఇద్దరిని అర్థం చేసుకుని మళ్ళీ మా జీవితంలోకి వచ్చింది. రవి కూడా మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ అయాన్స్ బర్త్డే రోజు ప్రియా రావడం గుర్తుకు వచ్చి అర్జున్కి ఒక ఐడియా వస్తుంది. అను వాళ్ళ సిస్టర్ పేరు ప్రియా అనే కదా, నాకు గుర్తులేదు, ఒకవేళ ప్రియా కాకపోతే ప్రియా అని కంటిన్యూ అవ్వండి ఇప్పటి నుంచి. నందు అక్కడ ఉన్న వాళ్ళు అందరితో చాలా బాగా కలిసిపోయి అందరితో నవ్వుతూ మాట్లాడటం చూసి కిరణ్ తన విషయంలో చేసింది గుర్తుకు వచ్చి కిరణ్ మనసు చాలా బాధపడుతుంది. అర్జున్ మీద పంతంతో నందు విషయంలో చాలా తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్తో కిరణ్ ఉండిపోతే అర్జున్ కిరణ్ ఫీలింగ్ గమనించి జరిగిపోయింది వదిలేసి ఇప్పుడు ఉన్న టైంని ఎంజాయ్ చేయండి, నేను చాలా తప్పు చేశాను కానీ ఇప్పుడు నా అను వల్ల ఆ తప్పులన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నా అని అర్జున్ అంటాడు. కిరణ్ చిన్న నవ్వుతో థ్యాంక్ యూ అని చెప్పి అందరితో కుటుంబ కబుర్లో పడిపోతారు. అలా వాళ్ళ సంతోషాల మధ్య ఆ రోజు గడిచిపోతే నెక్స్ట్ డే నుంచి రానా రమ్య వాళ్ళ పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. షాపింగ్, మెహందీ, ఫంక్షన్స్, హల్దీ అన్ని అంగరంగ వైభవంగా అర్జున్ అను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తారు. రమ్య వాళ్ళ పెళ్లిలోనే ప్రియా వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి రావడంతో అర్జున్ జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి అని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి ప్రియా వాళ్ళ అమ్మా నాన్నని ఒకటి చేస్తారు. ఫ్యామిలీ మొత్తం కలిసిపోయేసరికి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రియా రవి పెళ్లి చేసుకోవడం గురించి అర్జున్ అందరి ముందు చెప్పేసరికి ప్రియాకి ముందే రవి అంటే ఇష్టం ఉండటంతో రవికి అను చెప్పిందని ప్రియాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఆ నెక్స్ట్ డే అందరూ రానా రమ్యని అక్కడి నుంచి హనీమూన్కి పంపించి రవి ప్రియా వాళ్ళ పెళ్లి హడావిడిలో పడిపోతారు. ఇలా వాళ్ళ రోజులు గడిచిపోతూ 3 సంవత్సరాలు దాటుతాయి. హాస్పిటల్ లేబర్ రూమ్లో ఎదురుగా అర్జున్, రానా, రవి, కిరణ్ కంగారుగా హాస్పిటల్లో టెన్షన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళందరూ ఎందుకురా మీరు ఇంత టెన్షన్ పడతారు, అక్కడ ఏం కాదు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని సుగుణ గారు చెప్తున్నా అర్జున్ ఆవిడ మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇంతలో లేబర్ రూమ్లో నుంచి అరుపులు రావడంతో అర్జున్ కంగారుగా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని డోర్ బద్దుతూ ఉంటే డాక్టర్స్ నర్స్కు చెప్పి పంపిస్తుంది. నర్స్ బయటకు వచ్చే సార్ మీరు ఏం చేస్తున్నారు, లోపల పేషెంట్ డిస్టర్బ్ అవుతున్నారు, ప్లీజ్ మీరు ఇలా అరవకండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి డాక్టర్కి హెల్ప్ చేస్తుంది. హాయ్. హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి నలుగురి వైపు అలాగే చూస్తూ ఓ గాడ్ మీరు ఇంత టెన్షన్ పెట్టేశారు, ఒకే టైంలో 4 ప్రెగ్నెంట్స్ లేడీస్, మీ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తున్నారో ఏంటో,
అది కూడా మీ టార్చర్ భరిస్తూ అని డాక్టర్ వాళ్ళని ఆట పట్టిస్తుంటే అర్జున్ కంగారుగా నా అనుకి ఎలా ఉంది అని అడిగితే వెంటనే రానా రవి కూడా అను ఎలా ఉంది అని అడుగుతారు. అర్జున్తో పాటు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా అలాగే రానా రవి వైపు చూస్తే డాక్టర్ చిన్న నవ్వుతూ తన హెల్దీగా ఉంది, అలాగే తనకి ట్విన్స్ పుట్టారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే మరి ప్రియ అని రవి అనగానే రానా కూడా మరి రమ్య అని అంటాడు. మీరు అను గురించి మాత్రమే కదా అడిగారు, వాళ్ళిద్దరి గురించి మీకెందుకు, మీ పేరెంట్స్ చూసుకుంటారలే అని డాక్టర్ ఆట పట్టిస్తుంటే రానా రవి ఫేస్ మాడిపోతుంది. అర్జున్ అది గమనించి డాక్టర్ వాళ్ళని టీచ్ చేస్తుంది అని అర్థమై చిన్నగా నవ్వుతూ నేను అనుని చూడవచ్చా అని అడుగుతాడు. వాళ్ళని రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అక్కడ చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే అర్జున్ రానా రవి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. అను వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ చేశాక ముందు అర్జున్ అను దగ్గరికి వెళ్ళి అను నుడి మీద ముద్దు పెట్టి ఐఎమ్ సారీ చాలా కష్టపడ్డావు కదా అని బాధగా అడుగుతాడు. అను చిన్నగా నవ్వుతూ అలా ఏం లేదు, నేను ఎప్పుడైనా అన్నానా అని అర్జున్ ముదుటి మీద ముద్దు ఇచ్చి అలాగే నీరసంతో కళ్ళు మూసుకుంటుంది. రానా రమ్య దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ బంగారం ఆ నుదుటి మీద ముద్దు పెడుతుంటే రమ్య రానా వైపు కోపంగా చూస్తుంది. రమ్య కోపం ఎందుకు అర్థం కాకపోతుంటే పక్కనే ఉన్న బుజ్జి బేబీ వైఫ్ చూసి హే భలే క్యూట్గా ఉంది, నేను ఒకసారి ఎత్తుకుంటా అని రానా అనేసరికి రమ్య వాళ్ళ అమ్మగారి వైపు చూసేసరికి ఆవిడ వచ్చి రానా చేతిలో బేబీని పెడుతుంది. రమ్య రానా వైపు అలాగే చూస్తుంటే తన యువరాణి వైపు అలాగే చూస్తూ నా ప్రిన్సెస్ చాలా బాగుంది కదా అని అంటూ రమ్య నుదుటి మీద ముద్దు ఇచ్చి పాపను అలాగే గుండెలకు హత్తుకొని కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోతాడు. రమ్య ప్రియ దగ్గరికి వెళ్ళేసరికి తన నీరసంతో మత్తుగా కళ్ళు మూసుకొని ఉండి తన పక్కన బుజ్జిగా నవ్వుతూ ఆడుతూ కనిపిస్తున్న బాబుని ఎత్తుకొని అతని గుండెలకు హత్తుకుంటాడు. ఇంతలో చిన్నగా ప్రియ కళ్ళు తెరిచి రవి వైపు చూస్తే ఎలా ఉందిరా అని ప్రియ తన చెంప మీద చెయ్యి వేసి నిమిరేసరికి ప్రియ రవి వైపు ప్రేమగా చూస్తుంది. తన ప్రెగ్నెంట్ టైంలో తన కంటికి రెప్పలా చూసుకున్న రవి అంటే తనకి చెప్పలేనంత ఇష్టం. అతనంటే ప్రాణం ఉన్నా ఇప్పుడు తన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేయాలి అన్నంత ప్రేమ అతని మీద పెంచుకుంటుంది. కిరణ్ నందు దగ్గరికి వచ్చి తన పక్కనే ఉన్న బాబు వైపు చూసి నందు చేయి తన చేతిలో తీసుకుని మౌనంగా నిలబడితే అర్జున్ బేబీ ఎలా ఉంది అని నందు అడిగేసరికి కిరణ్ తిన్నగా నవ్వుతూ నేను ఇంకా వాళ్ళని చూడలేదు, ఫస్ట్ మన బేబీ చూడటానికి వచ్చాను, ఇప్పుడు వెళ్ళి చూస్తాను కిరణ్ చెప్పేసరికి నందు చిన్నగా నవ్వుతూ అర్జున్కి థ్యాంక్స్ చెప్పాలి, అర్జున్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు మనం ఇలా ఉండే వాళ్ళం కాదు ఎప్పుడు అని నందు నోరు తెరిచేలోపే కిరణ్ తన నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టి ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడుకు అని కిరణ్ చెప్పేసరికి నందు ఇప్పుడు ఉన్న హ్యాపీ మూమెంట్లో జరిగిపోయింది గుర్తు చేసుకోవడం వేస్ట్ అని మౌనంగా మారిపోతుంది. ఇలా వాళ్ళ జీవితాలు సంతోషంగా సంవత్సరాలు గడిచిపోతాయి. ఎవరు బిజీ టైంలో వాళ్ళు ఉండిపోతే ఒకరోజు అను మార్నింగ్ నిద్రలేచి బావా ఇంకా లేగు, టైం చాలా అవుతుంది, ఆఫీస్కి వెళ్ళవా అని కోపంగా అరుస్తుంటే అర్జున్ అను చేయపట్టు అతని మీదకి లాక్కుంటూ లేదు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అర్జున్ చెప్తూ వాళ్ళ పక్కనే ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్న అనిరుద్ ఇంకా ఆర్య వైపు చూసి అర్జున్ అను వైపు చూపు తిప్పుతాడు. అను నవ్వుతూ ఇంకా చాలు లేచి ఫ్రెష్ అప్ అని పైకి లేవబోతుంటే అర్జున్ తను లేవనీయకుండా తన నడుం చుట్టూ పట్టు బిగించడంతో అను కంగారుగా మారుతుంది. అదే టైంలో సత్య కాల్ చేసేసరికి అనుని వదిలి బాల్కనీలోకి వెళ్తాడు. అర్జున్ అసహనంగా చెప్పరా అని అనేసరికి ఏంటో చెప్పేది, అసలు ఆఫీస్కి రావట్లేదు, అను వచ్చిన దగ్గర చూస్తున్నా, తనకి ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడతా అని సత్య కోపంగా వచ్చేసరికి అబ్బాయి అడవకు ఏడుస్తున్నానులే అని అర్జున్ అంటూ ఉంటే ఏం అక్కర్లేదు, అందరూ అక్కడికే వచ్చారు, పైగా ఇప్పుడు మీ ఫ్యామిలీ పెద్దదైపోయింది కదా, అయినా నన్నెందుకు కలుపుకుంటావులే అని సత్య అనేసరికి అర్జున్ ఇంకోసారి ఆ మాట మాట్లాడితే చంపేస్తాను అని సత్యగా వార్నింగ్ ఇస్తాడు. అవునా సరే ముందు కిందకి రా అని సత్య కాల్ కట్ చేసరికి అర్జున్ అసహనంగా రూమ్లోకి వచ్చి చూసేసరికి అప్పటికే అను పిల్లల్ని తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఏమైంది వీడికి పిచ్చి ఏమైనా పట్టిందా అని అర్జున్ తిట్టుకుంటూ అను ముందుగానే డ్రెస్ తీసి పెట్టుకోవడంతో ఫ్రెష్ అప్ అయి రెడీ హాల్లోకి వస్తాడు. అప్పటికే అర్జున్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు, అందరూ అక్కడే ఉన్నారు అని చెప్పిన సత్య మాటలకి విరుద్ధంగా అక్కడ ఎవరు కనిపించరు. పైగా ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉండేసరికి చుట్టూ చూస్తూ ఏమయ్యారు, కనీసం ఒక్కరు కూడా కనిపించట్లేదు, పనిచేసే వాళ్ళు కూడా లేరంటుంది అని అనుకుంటూ చుట్టూ చూస్తూ గార్డెన్లో ఏమైనా ఉన్నారా అని గార్డెన్లోకి వెళ్ళి చూసినా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అర్జున్ కంగారుగా అను అని పిలుస్తాడు. అతని పిలుపు వినిపించిన అను అయ్యో బావా కంగారు పడుతున్నాడు అని గాడిచాటు దాక్కుని ఉన్న అను వెళ్ళడానికి అడుగు వేయబోయే అంతలో తన పక్కనే ఉన్న నందు అనుని వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. అర్జున్కి కంగారుగా అనిపించి తన ఫోన్ తీసుకొని అనుకు డైల్ చేసి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది ఇంత సడన్గా, తనకేమైనా అయ్యిందా అని అనుకుంటూ హాల్లోకి వచ్చి మళ్ళీ సత్య కాల్ ట్రై చేస్తాడు. సత్యకి ఎన్నిసార్లు కాల్ చేసినా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అర్జున్ అసహనంగా ఫోన్ సోఫా మీద విసిరి
అని అరిచే అంతలో తప్పమని పేలిన బెలూన్ సౌండ్కి అర్జున్ ఒక్క నిమిషం తరుచుకుంటాడు. ఈలోపు ఇంట్లో అందరూ హ్యాపీ బర్త్డే అర్జున్ అని పెద్దగా అరుస్తూ అర్జున్ ముందుకు వచ్చి నిలబడితే అర్జున్ కొన్ని నిమిషాలు ఏమీ అర్థం కాక అతను పడిన కంగారు మొత్తాలు తన కళ్ళల్లో కనిపిస్తుంటే అర్జున్ ఫాస్ట్గాను దగ్గరికి వెళ్ళి తన దగ్గరకు లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అతను పట్టుకున్న విధానంలో అర్జున్ ఎంత బాధపడ్డాడు అని అర్థం చేసుకున్న అను అతను వెన్న నెమరితో హ్యాపీ బర్త్డే బావా, నెక్స్ట్ సర్ప్రైజ్ ఇవ్వాలని అర్జున్ చెవిలో చిన్నగా చెప్తున్నా అను మాటలకి అర్జున్ అను దూరం జరిపి కొంచెమైనా బుద్ధుందా నీకు, ఈ టైంలో ఇలా టెన్షన్ పెట్టడం అవసరమా అని అర్జున్ తన చేతిలో హ్యాపీ బర్త్డే బావా అని పెద్దగా అరుస్తూ కేక్ పీస్ తీసుకొచ్చి అర్జున్ నోట్లో పెట్టేస్తాడు. సత్య చేసిన పనికి అక్కడ అందరూ పెద్దగా నవ్వేస్తుంటే అర్జున్ కోపంగా సత్య స్టమక్లో పాంచొచ్చి ఇడియట్, ఈ టైంలో ఇలా చేయడం అవసరమా అని అర్జున్ అరుస్తుంటే ప్లాన్ నాదే కానీ బావా, ఇంప్లిమెంట్ చేసిందే మాత్రం నందునే అని నందునైతే అర్జున్ ఏమీ అనడు అని మొత్తం సత్య నందు మీదకి నెట్టిస్తాడు. సత్య అలా సడన్గా తన మీదకి తోస్తాడు అని తెలియక నందు తడిపడుతూ ఉంటే అర్జున్ నందు వైపు కోపంగా చూసి మీరు 2 గేమ్స్ మళ్ళీ ట్రై చేయకండి, బట్ థ్యాంక్ యూ నా కోసం మీరు సపరేట్ ఇచ్చినందుకు అని అందరి వైపు చూసి నవ్వుతూ అను తనకి దూరం కాలేదు అని అతని పెదవులపైనే ప్రశాంతమైన చిరునవ్వు చేరుతుంది. కిరణ్ అర్జున్తో మాట్లాడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అతను సరైన సమాధానం ఇస్తాడు అని కిరణ్కి నమ్మకం లేకపోయినా అర్జున్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అర్జున్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఇలా అడుగుతున్నాను ఏమీ అనుకోకు, ఎంతైనా తన బ్లడ్ రిలేషన్ కదా అని కిరణ్ నోరు తెరిచేలోపే నాకు తెలుసు కిరణ్ నువ్వు ఏం మాట్లాడు అనుకుంటున్నావో నిత్య గురించే కదా అని అర్జున్ అంటాడు. కిరణ్ అవును తన గురించి అడగాలనుకుంటున్నాను అని చెప్పేసరికి అర్జున్ తన ఫోన్లో ఉన్న వీడియో కిరణ్కి చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ ముందు ఆశ్చర్యపోయిన నిత్య వాళ్ళ విషయంలో చేసిన దానికి అతను కూడా తనకి సరైన శిక్ష పడింది అని కిరణ్ మనసుకి బాధగా అనిపించిన తన మనసులో నిత్య చేసిన దానికి నిజంగా అయితే కిరణ్కి చంపేయాలి అనిపించింది. కానీ అర్జున్ తనను చంపకుండా గొలుసులతో కట్టేసి ఆ మాత్రం తనకి ఫుడ్ పెట్టిస్తుంటే అతని మీద మరింత గౌరవం పెరిగి అర్జున్ వెంట బర్త్డే పార్టీ సెలబ్రేషన్ దగ్గరికి వెళ్తాడు. అందరూ బర్త్డే పార్టీ ఎంజాయ్ చేసి ప్రశాంతంగా భోజనం అందరూనే అను అక్కడే ఉండమని చెప్పడంతో ఎవరి రూమ్స్లోకి వాళ్ళే వెళ్ళిపోయేసరికి అను అర్జున్ దగ్గరికి వెళ్ళి బావా ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు అని చెప్పి అను రూమ్లో నుంచి బయటకు వచ్చి వేరే రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంది. అను చెప్పినట్టుగానే అర్జున్ రెడీ అయ్యేసరికి అను అర్జున్ని అర్థం ముందు కూర్చోబెట్టి నీట్గా అర్జున్ హెయిర్ తుడిచి నువ్వు రెడీ అవ్వు నేను ఇప్పుడే వస్తా అని అక్కడి నుంచి వెళ్ళబోతున్న అను చేయి పట్టుకొని అతని ఒడిలో లాక్కుంటూ ఏంటి మేడం ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి అని అర్జున్ అంటూ అను మెడ వంపుల్లో పెదవిని తాకిస్తుంటే అను మత్తుగా బావా అని అంటుంది. అర్జున్ చెప్పు బంగారం అని అనుని మరింత మత్తులో తీసుకొని వెళ్తుంటే తన చేతుగోలు అర్జున్ భుజం మీద గట్టిగా అదిమి పెట్టుకునేసరికి ఆమె చేతుగోలు అతని భుజంలో గుచ్చుకున్నట్టు అనిపించింది. అనుని దూరం జరిపి తన వైపు సీరియస్గా చూస్తాడు. అర్జున్ ఎందుకు తన వైపు సీరియస్గా చూస్తున్నాడు అర్థం కాక అయోమయంగా అర్జున్ వైపు చూస్తుంటే అర్జున్ అనుని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళి నువ్వెందుకు రెడీ అవ్వమన్నావు నాకు తెలుసులే అని అక్కడే అందంగా అలంకరించి ఉన్న ఉయ్యాల వైపు చూపిస్తూ అర్జున్ ఆ ఉయ్యాల మీద కూర్చొని అనుని తన మీద కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి అని అంటాడు. ఏం లేదు నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది అని అర్జున్ కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించేస్తూ అర్జున్ గడ్డం మీద చేయిపెట్టి తన ఫేస్ని పైకెత్తి పెదవులు అందుకుంటాడు. కొన్ని నిమిషాలకు దూరమైన ఇరు పెదవులు ఒకరి శ్వాసని ఒకరు దగ్గర భావిస్తూ అను అర్జున్ గుండెల మీద వాలిపోతూ నిజంగా మన ఈ ప్రేమ లేని పెళ్ళి మన మధ్య ఎంత ప్రేమ బంధాన్ని పెంచుతుంది అని అనుకోలేదు బావా అని అను అంటే అర్జున్ నీ విషయం నేను చాలా తప్పు చేశాను, అయినా నన్ను క్షమించి నన్ను ప్రేమించి నువ్వు నా భార్యగా నా దగ్గరే ఉంటూ మన పెళ్లిలో ప్రేమ లేకపోయినా పెళ్లి బంధం మనల్ని ఒకటిగా కలిసిందని నమ్ముతున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, జీవితంలో ఎప్పటికీ నేను వదులుకోను, ఒకవేళ ఇలాంటి రోజు వస్తే అని అర్జున్ మాట్లాడబోయేలోపే అను అతని పెదవులు ఎందుకుంటుంది. ఇక్కడితో స్టోరీ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.